శ్రీమాణిక్య ప్రభు చరితామృతం 5వ రోజు పారాయణం. ప్రభు చమత్కార కథలు. ప్రభు చరిత్ర చమత్కారాలతో నిండి ఉంది. ప్రభు చమత్కార కథలు ఇప్పటివరకు జనుల స్మృతిలో ఉండి వృద్ధులు ఆ విషయాలను శ్రద్ధతో చెపుతూ ఉంటారు. వాటన్నింటినీ ఇక్కడ వ్రాయడం సాధ్యం కాదు. కొన్ని ముఖ్యమైన సంఘటనలు అనుభవంలోకి వచ్చినవి మరియు విన్నవి ఇక్కడ రాయడం జరిగింది. ఇంకా వృద్ధులు చెప్పిన విషయాలు వివరంగా ఉండి అముద్రితంగా ఉండిపోయాయి. ఒక్కో కథ ప్రభు యొక్క సర్వ సామర్థ్యత్వాన్ని నిరూపిస్తాయి. ప్రభు వంటి మహనీయుల చమత్కారాలు సహజంగా ఉంటాయి. సామాన్య జనులను చమత్కారంతో చకితులను చేయాలనే కారణంతో వారు కావాలని ఎప్పుడూ చమత్కారాలను ప్రదర్శించరు. వారి యోగ సామర్థ్యంతో అద్భుతాలు జరుగుతాయి. అంటే అవి ప్రభువు సహజమైన లీలలు అని శాస్త్రాలు తెలిసిన వారుకూడా ఒప్పుకుంటారు. పడవను రక్షించడం. ఒకసారి ప్రభువు దర్బారులో గాదిపై కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా 2 చేతులు పైకి ఎత్తి కూర్చున్నారు. ఆ సమయంలో ఆయన శరీరంపై జుబ్బా మాత్రమే ఉంది. ఏదో అజ్ఞాత వస్తువును చేతితో ఆధారం ఇవ్వడానికి అన్నట్లుగా కనిపించింది. ప్రభు ఇలా ఎందుకు చేస్తున్నారో అడిగే ధైర్యం ఎవ్వరికీ కలుగలేదు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. కొంత సమయం తరువాత ప్రభువు తన చేతులను క్రిందికి దించారు. అప్పుడు ప్రభు చేతిలో నుండి నీళ్లు రాసాగాయి. శరీరంపై ఉన్న జుబ్బా పూర్తిగా తడిసిపోయింది. జనులకు ఇలా ఎందుకు జరిగిందో, ప్రభు ఇంత చెమటతో ఎందుకు తడిసిపోయారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రభు శరీరంపై నుండి జుబ్బా తీసివేశారు. శిష్యులలో ఒకరు దానిని పిండగానే చాలా ఉప్పు నీరు వచ్చింది. కొద్దిమంది ఆ నీటిని రుచి చూశారు. వారు ప్రభువుతో, మహారాజా, నీరు సముద్రం నీటిలాగా ఉప్పగా ఉన్నాయన్నారు. సర్ కిషన్ సింగ్ ప్రసాద్ బహదూర్ తను వ్రాసిన పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలాషా నాచావరం అనే ఒక ముసల్మాను సత్పురుషులు రాజా బహాదుర్కి ఇలా చెప్పారు: నేను చూశాను, ప్రభు చేతులు పైకి ఎత్తారు. అంతే కాదు, జుబ్బా పిండగానే నీరు ఉప్పగా, సముద్రం నీటిలాగే అనిపించింది అని చెప్పడం వల్ల దానికి అధిక మహత్యముంది. తరువాత ఆయన పెద్ద సత్పురుషుడయ్యారు. ప్రభు యొక్క యోగ సామర్థ్యం ఎంత విచిత్రమైనదో చూపడానికే పై విషయం అలీఫా అనే ముసల్మాను రాజా బహాదుర్తో చెప్పింది పుస్తకంలో వ్రాసి ఉంచారు. కాని ప్రభువుకు ఏం జరిగిందో కారణం ఎవరికీ తెలియలేదు. ప్రతిసారిలాగే ఎవరూ అడిగే ధైర్యం చేయలేదు. కొన్ని నెలల తరువాత ముంబైకి చెందిన ఒక పెద్ద వ్యాపారి ప్రభు దర్బార్కు వచ్చారు. పూర్వం చేసుకున్న మొక్కు తీర్చడానికి అతను తీసుకువచ్చిన డబ్బును ప్రభువు ముందు గుమ్మరించారు. అప్పుడు పైన జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి అందరూ ఆశ్చర్యపోయారు. లక్షలలో వ్యాపారం చేసే ఒక వ్యాపారి తన పడవలో లక్షల రూపాయల సరుకు నింపుకొని పోరుబందరు నుండి ముంబై వస్తుండగా అకస్మాత్తుగా గాలివాన మొదలై పడవ మునిగిపోయే స్థితికి వచ్చింది. ఆ సంకట స్థితిలో తనకు ప్రమాదంతో పాటు నష్టం జరుగుతుందని భయపడి ఏం చేయాలో వ్యాపారికి తోచలేదు. పడవ మునిగిపోతే ప్రాణం పోయినట్లే. అప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. అందరూ దేవుళ్లను ప్రార్థించారు కాని ఎవరూ రక్షించలేకపోయారు. ఇంతలో ఒక గృహస్థు హుమనాబాద్ మాణిక్ ప్రభువుకి మొక్కుకోండి, ప్రస్తుతం నడుస్తూ మాట్లాడే ప్రత్యక్ష దైవం, భక్త కార్య కల్పద్రుమ బిరుదును కలిగినవారు, వారు మాత్రమే ఈ సంకట స్థితి నుండి కాపాడగలరన్నారు. అది విని విశ్వాసంతో ప్రభువును తలుచుకుని మొక్కుకున్నారు. అలా తలవగానే ఇక్కడ ప్రభువుకు ఎవరో అర్థిస్తున్నట్లుగా అనిపించింది. అంతఃకరణ నుండి వచ్చిన తన భక్తుని పిలుపుకు ప్రభువు మనసు ద్రవించి కూర్చున్న దగ్గరే చేతులు పైకెత్తి పడవను మునగకుండా కాపాడారు. ప్రభువు ముందు రూపాయలు కట్టలుగా వేసి పూజ చేయడానికి ముందు జరిగింది వివరించి ప్రేమతో పూజ, ఆరతి చేశారు. మీరు మొక్కుకున్న పూర్తి ధనముందా అని ప్రభువు అడిగారు. వ్యాపారి గాబరా పడిపోయారు. తక్కువ ఉన్నట్లు తెలుసుకుని ధనాన్ని భర్తీ చేసి సంతృప్తిగా ప్రభు పూజ చేశారు. లెక్క విషయంలో ప్రభువుకు ఎలా తెలిసిందో అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. రామచంద్రబువ సోలాపూర్ కర్వ్రాసిన చరిత్రలో
పడవ మునిగిపోతుంటే అతను గాబరా పడిపోయి పండరిపుర విఠోబా, తులజాపూర్ భవానీని తలచుకుంటే ఒక ముసల్మాను వ్యక్తి ప్రభు పేరును సూచించారు. విఠోబా, అంబాబాయి మొదలైన రాతి దేవుళ్లను ప్రార్థించే కంటే నడిచే, మాట్లాడే ప్రత్యక్ష దైవాన్ని ప్రార్థిస్తే మంచిది అని ఆ వ్యక్తి సూచించారు. అప్పుడు నడుస్తూ మాట్లాడే దేవుడు ఎవరు అని అడగగానే ఆయన ప్రభువు పేరు సూచించారు. దీనివల్ల ఆ సమయంలో ముస్లిం సమాజంలో కూడా ప్రభు సామర్థ్యంపై దృఢ నమ్మకముండేదని తెలుస్తుంది. దమ్మిడి చక్కెర. ప్రభువు భక్తుల కోరికలను తీర్చి, భక్తులు మొక్కుకున్న మొక్కులు తీర్చడం కోసం ఎదురుచూస్తారని అందరికీ తెలిసింది. ఆ కాలంలో కొందరు ప్రభువు వద్దకు వెళ్లే భక్తులను అపహాస్యం చేసేవారు. అలా హుమనాబాదులో ఒక గృహస్థు ఉండేవారు. ఆయన స్వయంగా ఎప్పుడూ ప్రభు వద్దకు రాలేదు. కాని ఎవరైనా ఇతరులు ప్రభు వద్దకు వెళ్తుంటే అపహాస్యం చేసేవారు. ఒకసారి ఆ గృహస్థు చెప్పులు పోయాయి. అవి కొత్తవి కావడం వల్ల ఆయనకు బాధ కలిగింది. అప్పుడు ఆయనకు జనం ఆపద సమయంలో ప్రభువును స్మరిస్తూ మొక్కుకుంటారని గుర్తుకు వచ్చింది. చెప్పులు నాకు ఇప్పటికిప్పుడే దొరికితే నేను ఒక దమ్మిడీ చక్కెర సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. అనుకోకుండా అదే రోజు చెప్పులు దొరికాయి. తాను ప్రభువుకి ఒక దమ్మిడి చక్కెర మొక్కుకున్నందుకు అతనికి సిగ్గుగా అనిపించి 4 అణాలకు చక్కెర తీసుకొని ప్రభువు దర్శనానికి బయలుదేరాడు. ఎప్పటిలాగే ప్రభు దర్బార్లో రద్దీ ఉండెను. దాంట్లోంచి దారి చేసుకుని ప్రభు ముందుకు వెళ్ళి తన దగ్గర ఉన్న చక్కెర పొట్లం ప్రభు ముందు పెట్టి నమస్కారం చేయగానే ప్రభు తన శిష్యులలో ఒకరిని తక్కెడ తీసుకురమ్మన్నారు. వారు తక్కెడ తీసుకొని రాగానే ప్రభు గృహస్థుతో మీరు తెచ్చిన చక్కెరలో ఒక దమ్మిడి చక్కెర మాత్రమే నాది. అంతమాత్రమే తీసి నా పంచలో వేయండి. మిగతాది నాకెందుకు? అనగానే అతని శరీరం చల్లబడి అవాక్కయ్యాడు. నమస్కారం చేసి ప్రభువుని క్షమించమని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నారు, అరే బాబా, దేవుడిని పరీక్షించొద్దు. దమ్మిడీ చక్కెర కోసం ప్రభువుకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఆలోచించు. గృహస్థునికి ప్రభువు ఆంతర్యం ప్రత్యక్షంగా కనిపిస్తుండగా ఆయన ప్రభు ముందు సాష్టాంగదండ ప్రమాణం చేసి ఇక ఎప్పుడూ ఇలాంటి అపరాధం చేయను, నన్ను క్షమించండి అని విన్నవించుకున్నాడు. ప్రభువుకు దయ కలిగి క్షమించారు. తరువాత ఆ గృహస్థు ప్రభువుకు ప్రియమైన భక్తుడు అయ్యాడు. బాబా కాట్కర్. ఇంతకుముందు చెప్పినట్లుగానే మొక్కుకు సంబంధించిన ఘటన టోల్ అనే ఆయన తన చరిత్రలో ఇలా వ్రాశారు. లాతూర్కు చెందిన బాబా కాట్కర అనే పేరుగల గృహస్థు ప్రతి సంవత్సరం కట్టెలు తీసుకుని వెంకటగిరి వెళ్లేవారు. ఒకసారి ఆయన ప్రభు నగరికి దర్శనానికి వచ్చినప్పుడు ప్రభు వెంకటేశ్వరుని రూపంలో దర్శనమిచ్చారు. బాబా సంతోషంతో ప్రభువుతో ఇలా అన్నారు, మహారాజ్, ఇకముందు నేను వెంకటగిరి వెళ్లే అవసరం లేదనిపిస్తుంది. కారణం మీ దర్శనంతో నా కోర్కెలన్నీ తీరాయి. ప్రభు ఆయనను సముదాయించి మీరు మీ తండ్రిలాగా నడుచుకోండి. అక్కడికి వెళ్తూ ఇక్కడికి క్రమం తప్పకుండా రండి. ప్రభు ఆజ్ఞానుసారం ప్రతి సంవత్సరం మాణిక్ నగర్కు వచ్చేవారు. ఒకసారి మాణిక్ నగర్కు వస్తుండగా దారిలో నీరు త్రాగడానికి ఒక బావిలో దిగారు. నీరు త్రాగి తొందరగా పైకి వస్తుండగా తన నస్యండబ్బాను బావి మెట్లపై పెట్టి మర్చిపోయారు. మాణిక్ నగర్ వచ్చిన తరువాత చూస్తే కనిపించలేదు. వెదికారు కాని దొరకలేదు. చివరికి ఆయన ప్రభువుకు మొక్కుకున్నారు. డబ్బా దొరికితే సాహి పైసా పంచదార ఇస్తానని మొక్కుకున్నారు. తరువాత ప్రభు వద్దకు దర్శనానికి వెళ్లగానే ప్రభు యొక్క సన్నిధిలో గాదిపై తన నస్యం డబ్బా కనిపించింది. డబ్బా కనిపించగానే సాహి పైసా పంచదార గుర్తుకు వచ్చి సిగ్గుగా అనిపించసాగింది. ఆయన అంతరంగాన్ని ప్రభు గుర్తించి గీరిపైకి ఎక్కేటప్పుడు కాళ్ళు నొవ్వకూడదని, జనం ఏమని మొక్కుకుంటారు అని అడిగారు. అప్పుడు బాబా చేతులు జోడించి కాళ్ళు నొప్పి కావద్దని గీరినాతునికి ఒక పైసా మొక్కుకుంటామన్నారు. మరి మాకైతే సాహి మాత్రమే.
సాహి పైసా పంచదార ఇచ్చి మీ డబ్బా మీరు తీసుకోండి అన్నారు. పాముకాటు ప్రభు దర్బార్లో సహాయం కోసం వచ్చేవారు, ఎల్లప్పుడూ ఉండేవారు. వారిలో డబ్బు అడిగేవారే చాలా మంది ఉండేవారు. అడగటంలో జాతి భేదం ఉండేది కాదు. హిందూ, ముస్లిం, సిక్, లింగాయత్ ఇలా అన్ని మతాలవారు ప్రతిరోజూ దర్శనానికి వచ్చేవారు. అలాగే ఒకరోజు ఒక బీద బ్రాహ్మణుడు తన తమ్ముడిని వెంటబెట్టుకుని ప్రభు దర్బార్కి వచ్చాడు. తమ్ముని వివాహం కోసం 400 రూపాయలు అవసరమై ప్రభువును అడగడానికి వచ్చారు. ప్రభువు వారిని ఉండమని చెప్పారు. రోజూ బండారుఖానాలో భోజనం చేస్తూ చాలా రోజులు ఉండిపోయారు. తనలాగే వేలమంది వస్తున్నారు, తమ కోరికలు తీర్చుకుని వెళ్తున్నారు. తనను ప్రభువు ఎందుకు కరుణించట్లేదో ఆయనకు అర్థం కాలేదు. కాని ప్రభు వద్ద చేసుకున్న విన్నపం వ్యర్థం కాదనే నమ్మకంతో ఉన్నాడు. కాని ఎలాగైనా తను వచ్చిన పని ముగించుకోవాలని అనుకుంటుండగా ఒకరోజు పాము తోకపై పొరపాటున కాలు పెట్టడం వల్ల అతని తమ్మునికి పాము కరిచింది. అది నాగు పాము కావడం వల్ల ఎన్ని ఉపచారాలు చేసినా అతనికి మృత్యువు తప్పలేదు. అందరూ అయ్యో పాపమనసాగారు. అన్న ఏడవసాగాడు. ఎవరి వివాహం కోసమైతే ప్రభు దర్బార్లో ఇన్ని రోజులు పడి ఉన్నాడో అతను చనిపోవడం వల్ల దుఃఖం ఆపుకోలేకపోయాడు. చివరికి సాయంత్రం ఈ విషయం ప్రభువుకు తెలియజేశారు. ప్రభుదయతో వివాహం కోసం ఇక్కడ ఉన్నారు, వివాహం కాకుండానే మరణించాడా అంటూ జరిగిన విషయం విని శిష్యులతో బ్రాహ్మణుని కరిచిన పామును పిలుచుకొని రమ్మని ఆజ్ఞాపించారు. ప్రభు యొక్క ఈ చమత్కారమైన ఆజ్ఞను విని జనులందరూ ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. చివరికి కాగడా పట్టుకునే దత్తునితో పామును పిలుచుకొని రమ్మని చెప్పారు. అతను భయపడుతూనే చేతిలో మండుతున్న కాగడా తీసుకొని సంగమము వద్దకు వెళ్ళి, ఓ బ్రాహ్మణుని కరిచిన పామా, నిన్ను ప్రభు రమ్మన్నారు, తొందరగా రా అని గట్టిగా పిలవసాగాడు. అతని స్వరం వినగానే ఆ కాలనాగు అతనివైపు రాసాగింది. అది చూసి దత్తు భయంతో ప్రభు వద్దకు ప్రాణభయంతో పరిగెత్తుకు వచ్చాడు. ఆ సర్పం అతని వెనకాలే వచ్చింది. అతని వెనకాల పాము రావడం చూసి జనమంతా గాబరా పడిపోయారు. అది చూసి ప్రభు నవ్వుతూ ఇలా అన్నారు, సర్వం ఖల్విదం బ్రహ్మ అనే విషయం తెలిసిన పండితులు కూడా భయపడటంలో అర్థం లేదు. అలా ఎందుకన్నారంటే ఆ సమయంలో అక్కడ పండితుల బృందం కూర్చుని వేదాంత చర్చలో ఉండిరి. అంతలోనే ఈ నాగుపాము విషయం వచ్చింది. ఆ సర్పం ప్రభు ముందుకు రాగానే ప్రభు తనపై ఉన్న వస్త్రాన్ని ఆ పాముపై వేయగానే ఆ సర్పం పడగ విప్పి ఉండిపోయింది. ప్రభు ఆ నాగుతో ఇలా అన్నారు, మా దగ్గరికి వేలమంది వస్తారు, వారిని రక్షించడం వదిలి వారికి ముప్పు కలిగించడం మంచిది కాదు. మీరు ఇక ముందు ఎప్పుడూ ఇలా చెయ్యవద్దు అన్నారు. ఆ సర్పం చూస్తుండగానే ప్రభు తన ముందు ఉన్న ఖర్జూర పండ్లలో నుండి ఒకటి తీసుకొని తన నోట్లో వేసుకొని తిరిగి నోట్లో నుండి తీసి ఆ బ్రాహ్మణునికి ఇచ్చి, దానిని అరగదీసి రసాన్ని తమ్ముడి నోట్లో పోయండి, అతను లేస్తాడు అని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని చెప్పి ఆ సర్పాన్ని అక్కడి నుండి వెళ్ళమన్నారు. ఇక్కడ అరగదీసిన ఆ ఖర్జూర పండు రసం చనిపోయిన తమ్ముని నోట్లో పోయగానే నిద్రలో నుండి లేచినట్లుగా ఆ బ్రాహ్మణ యువకుడు లేచి కూర్చున్నాడు. ఇది చూసి అక్కడ కూర్చున్న వారందరూ ఆశ్చర్యచకితులై ప్రభు అద్భుత సామర్థ్యాన్ని ప్రశంసించసాగారు. వారిని మృత్యువు నుండి బయటకు తెచ్చిన తరువాత వారు అడిగినంత ధనం ఇచ్చి సంతోషపరిచారు. తన తమ్ముడికి మృత్యుగండముందని ముందే తెలిసి ప్రభువు తన వద్దనే ఉండమన్నారని అన్నకు తర్వాత అర్థమైంది. ఈ ఆపద నుండి సురక్షితంగా బయటపడ్డామని ప్రభువుకు ఆ బ్రాహ్మణుడు ఎన్ని ధన్యవాదాలు తెలియజేశారో పాఠకులే ఊహించాలి. టెహళదాస్ తల్లి మారుతిగుడి వద్ద టెహళదాస్ అనే పేరుగల సాధువు తన తల్లితో ఒక గుడిసెలో ఉండేవారు. ఆమె వయస్సు 125 సంవత్సరాలు. ప్రభువు రోజులో ఏదో ఒక సమయంలో గంట కాని 2 గంటలు కాని
ఆమె వద్ద మాట్లాడుతూ కూర్చునేవారు. తనతో మాట్లాడుతూ కూర్చుంటే ఇతరులెవ్వరినీ అక్కడ కూర్చోనిచ్చేవారు కాదు. గుడిసె బయట కాపలా కాసేవారు ఉండేవారు. టెహళదాస్ ఆ గుడిసె ముందు చెట్లు పెంచి రమణీయంగా తయారుచేశారు. అది చూసి ఇతర సాధువులు గుడిసెలు వేసుకుని చుట్టుపక్కల ఉండసాగారు. రోజూ బండారుకానా నుండి ఆ ముసలామెకు 3 రొట్టెలు తెచ్చి ఇచ్చేవారు. ఒకరోజు ప్రభు ఆ ముసలామె దగ్గర కూర్చున్నప్పుడు ఆ గుడిసె అకస్మాత్తుగా తగలబడింది. కొద్దిసేపట్లో ఇతర గుడిసెలకు మంటలు వ్యాపించి ఆ ప్రదేశమంతా పోగతో నిండిపోయింది. గుడిసెకు నిప్పంటుకుందని, ఆ గుడిసెలో ముసలామెతో పాటుగా ప్రభువు కూడా ఉన్నారని తెలిసి జనం హాహాకారాలు చేయసాగారు. బిందెలతో, హండాలతో, తాపెలాలతో బావిలో నుండి నీరు తెస్తూ మంటలపై పోయసాగారు. కొందరు ప్రభువు కోసం గుండె బాదుకుని ఏడ్వసాగారు. ఆ మంటల్లోనే సిపాయి, పరదేశీ జనం ప్రభువును వెదకసాగారు. తాత్యాసాహెబ్ వారి కుటుంబంతో పాటు ఆ ప్రదేశమంతా రోదనలతో నిండిపోయింది. ఆ ముసలామె కూడా ఎక్కడా కనిపించడం లేదు. ప్రభు ఆ ముసలామెతో పాటు కాలిపోయారని ఊహించి ఏడ్వసాగారు. అక్కడ వాతావరణం భయంకరంగా తయారయింది. ఒక్క వెంకమ్మ మాత్రం గాది వద్ద ప్రశాంతంగా కూర్చుండిపోయింది. ఆమె మనస్సులో ఏ రకమైన బాధ కనిపించలేదు. అంతలో ప్రభు ఆ ముసలామెను వీపుపై ఎక్కించుకొని గాది వద్దకు వచ్చారు. వారు ఎక్కడి నుండి వచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రభు జీవించే ఉన్నారని చూసిన వారి ఆనందం వర్ణించతరం కాదు. కాని ప్రభు ఇంత అగ్నిలో ఎవరికీ కనిపించకుండా బయటకు ఎలా వచ్చారో ఎవరికీ తెలియలేదు. తరువాత కొన్ని రోజులకు ప్రభు ఆజ్ఞతో ఆమె ప్రభు సన్నిధిలో మరణించింది. అగ్ని నారాయణుడు. ఇంతకు పూర్వ అధ్యాయంలో యజ్ఞానికి సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగింది. ఆ యజ్ఞానికని తీసుకువచ్చిన సామాగ్రి ఆ యజ్ఞగ్నంలోనే ఉపయోగించాలి. అందులో ఏమీ మిగల్చరాదు అని ప్రభు ఆజ్ఞాపించినా కూడా వంట సామాగ్రి, గది చూసుకునేవారు తమ అలవాటు ప్రకారం నెయ్యి బిందెలు, కొంత సామాగ్రి తీసి ఉంచారు. ఈ విషయం తాత్యాసాహెబ్ గారికి తెలుసు. ఒకరోజు తాత్యాసాహెబ్ ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా గోసాయి బైరాగుల సమూహం ప్రభు దర్బార్లో ప్రవేశించారు. వారికి వండుకోవడానికి సామాగ్రి అందజేయవలసిందిగా ప్రభు ఆజ్ఞాపించారు. వంట సామాన్ల గదిలో నెయ్యి ఉందా అని ప్రభు ప్రశ్నించగానే లేదు అని తాత్యాసాహెబ్ గారు అన్నారు. వంట సామాగ్రి గదిలో ఉండే మనిషి కూడా లేదు అనగానే హుమనాబాద్ నుండి తీసుకుని రావలసిందిగా హుకుం జారీ చేశారు. ఇది జరిగి అర్ధగంట, గంట తరువాత అదే గదిలో నిప్పుంటుకుందనే సమాచారం అందింది. ఇది విని తాత్యాసాహెబ్ గారు లేచి తొందరగా వెళ్లబోయారు. కాని ప్రభు ఆయనను అక్కడే కూర్చోబెట్టుకున్నారు. తాత్యా వంట సామాగ్రి గదిలో ఏ సామాను మిగలలేదు అన్నారు కదా, నిప్పంటుకుంటే ఏమవుతుంది? దానిని ఆర్పడానికి ఎందుకంత తొందర? యజ్ఞంలో అగ్ని నారాయణుడు తృప్తి చెందలేదనిపిస్తుంది. అందుకని నెయ్యి మంచిగా వేసి ఆయనను తృప్తిపరచాలి. అందువల్ల దాంతోపాటు హహుమనాబాద్ నుండి తెచ్చిన నెయ్యి కూడా వేసి అగ్ని నారాయణుణ్ణి శాంతపరిచండి. గదిలో ఉంచిన మొత్తం నెయ్యి అగ్ని నారాయణుడు మొదలే కొంత శాంతపరచుకున్నాడు. గది చూసేవాడు కొంచెం సామగ్రి ముందు తీసిపెట్టుకున్నాడు. అది మంచి ఉద్దేశమే. ఆ సామాగ్రి ఏదైనా మంచి కార్యానికి ఉపయోగించాలని తాత్యాసాహెబ్ అనుమతితో తీసి ఉంచారు. ప్రభు దృష్టి లౌకికంగా ఉండేది కాదు. రేపటి కోసం తీసి ఉంచాలని ఎప్పుడూ అనుకునేవారు కాదు. తీసిపెట్టుకుని పనిచేసే అలవాటు ప్రభువుకు ఉండేది కాదు. ప్రభు సమాధి అయి ఇప్పటికీ 70 సంవత్సరాలు అయినా సంస్థానంలో అదే ప్రకారం నడుస్తూంది. రేపటి గురించి ఆలోచన ఈరోజు చేయడంలో అర్థం లేదు. ఈ సత్యంపై సంస్థానం యొక్క మహత్తరమైన పనులు జరుగుతాయి. రేపటి గురించి చింత లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ప్రోగవుతూ వస్తుంది. పంక్తి లాభము. ఒకసారి మహా విద్వాంసులైన శాస్త్రి ప్రభు దర్బార్కు వచ్చారు. దర్బార్ మర్యాదానుసారంగా వారికి భోజన
నివాస ఏర్పాట్లు చేయబడి ప్రభు దర్శనం కూడా అయింది. ప్రభువుతో రోజూ కొంతసేపు సంభాషించే యోగం కలిగింది. ప్రభు దర్బార్ నడిచే విధము, నిత్యం వేలమంది దర్శనానికి రావటం, బ్రాహ్మణ భోజనం జరుగుతూ ఉండటం, ప్రతిరోజూ నిత్య మంగళం కనిపించగానే శాస్త్రిగారు కంగుతిన్నారు. ఎవరివల్ల అయితే ఇలా జరుగుతుందో ఆ ప్రభువు విషయంలో వారికి ఆదరభావం పెరుగసాగింది. నిత్యం మాట్లాడే అవకాశముండడం వల్ల ఒకరోజు జనం తగ్గిన తరువాత ప్రభు వద్దకు వెళ్లి శాస్త్రిగారు ఇలా విన్నవించుకున్నారు. మహారాజ్, నేను వచ్చినప్పటినుండి పంక్తి భోజనం నాకు దొరకలేదు. పంక్తి ప్రసాదం తీసుకోవాలని నాకు కోరికగా ఉంది అని ప్రార్థించారు. అప్పుడు ప్రభువు శాస్త్రిగారు, మేము ఫకీరులం, మాకు పంక్తి అంటూ ఉండదు. మీకు అది నచ్చుతుందో లేదో ఎవరికి తెలుసు? అయినా మాకు ఖచ్చితమైన సమయం అనేది లేదు. అయినా కూడా మీరు కావాలనుకుంటే నేను మిమ్మల్ని పిలుస్తాను అన్నారు. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ ముందు హాజరవుతాను అంటూ ఆనందంతో శాస్త్రిగారు వెళ్ళిపోయారు. ఇలా చెప్పిన తరువాత మరుసటి రోజే మిమ్మల్ని వంక్తికి పిలుస్తాను అని ప్రభువు శాస్త్రికి తెలియజేశారు. శాస్త్రిగారు ప్రభు పంక్తి భోజనం కోసం ఆశతో రోజంతా ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఇంత పెద్ద దర్బార్ నిత్యం నడుస్తుందంటే ప్రభు యొక్క పంక్తి ఎంత అపూర్వంగా ఉంటుందో అని శాస్త్రిగారికి అనిపించేది. ప్రభు స్వయంపాకం యొక్క ప్రసాదం దొరికితే ధన్యుడనవుతానని అనుకుంటూ ప్రభు పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. చివరికి రాత్రి 11 గంటల సమయంలో ప్రభు వద్ద నుండి మనుష్యుడు రాగానే శాస్త్రిగారు ప్రభు సన్నిధికి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే పంక్తి కనిపించలేదు. పంచపక్వాన్నాల వాసన కూడా రావడం లేదు. ప్రభు ఒక చేతిలో సాదా జొన్న రొట్టె, దానిపై వెల్లుల్లివేసి చేసిన పల్లీల పొడి వేసుకుని కూర్చుని ఉండిరి. ప్రభు నవ్వుతూ శాస్త్రిగారిని స్వాగతించారు. అలాగే తనకు ఇచ్చినట్లుగా జోళి రొట్టెను శాస్త్రిగారికి ఇవ్వవలసిందిగా శిష్యులకు చెప్పారు. అలాగే పల్లీల కారం పొడి రొట్టెపై వేసి ఇవ్వగానే ప్రభు తినడం మొదలుపెట్టి శాస్త్రి బువాను తినవలసినదిగా చెప్పారు. మాట్లాడుతూ ప్రభు ఆనందంగా ఆ రొట్టెను తిని నీళ్లు త్రాగి తృప్తిగా కూర్చున్నారు. శాస్త్రిగారికి కంట్లో నుండి ముక్కులో నుండి నీళ్లు రాసాగాయి. అలవాటు లేకపోవడం వల్ల సగం రొట్టెకూడా తినలేకవారు అవస్థపడ్డారు. ఇది చూసి ప్రభు శాస్త్రిగారు, దత్తుని జోళి మహాప్రసాదం మహాద్భాగ్యంతో మాత్రమే దొరుకుతుంది, కాని మీకు అలవాటు లేని కారణంగా మీకు పడడం లేదు అన్నారు. ఇది శాస్త్రిగారికి అవమానంగా అనిపించి తన దౌర్బల్యానికి ప్రభువును క్షమించమని వేడుకున్నారు. ప్రభు ఆయనను క్షమించి పంపించేశారు. పై విషయం నుండి ప్రభు భోజన పద్ధతి ఊహించవచ్చు. ప్రభు నిత్యం నియమానుసారంగా భోజనం చేసేవారు కాదు. 2-3 రోజులకొకసారి ఏదైనా కొద్దిగా తినేవారు. విశేషంగా ఆయనకు జోళిలోని రొట్టె, వెల్లుల్లివేసిన పల్లీల పొడి తప్ప ఏ అవసరముండేది కాదు. జిహ్వ చాపల్యమున్న జనానికి ప్రభు భోజనం సరిపోయేది కాదు. అలాంటివారికోసం విడిగా భోజన ఏర్పాటు చేయడం వల్ల ఎవరికీ ఏ విధమైన కష్టం కలిగేది కాదు. ప్రభువుకు చిన్న పిల్లలంటే ఇష్టంగా ఉండేది. తను కూడా వాళ్లతో ఆడడం, చిన్న పిల్లల్లాగా మాట్లాడటం, నవ్వడం, ఇలా అనేక విధాలైన ఆటలు ఆడుతుండేవారు. పిల్లలతో పిల్లలలాగా, యువకులతో యువకుడిగా, వృద్ధులతో వృద్ధుల్లాగా తాత్కాలికంగా ప్రవర్తించేవారు. వారి మాటలలో మృదుత్వం, వినోదం, ప్రేమతత్వం నిండి ఉండేది. అందువల్ల ప్రభువు పిల్లలకు ఇష్టమయ్యేవారు. చిన్న పిల్లలతో సమానంగా ఆడేవారు. పిల్లల గొంతు ఎవరిదైనా బావుంటే వారికి పదాలు నేర్పించేవారు. విఠోబా కోమటి అనే పేరుగల వృద్ధ గృహస్థు చాలా రోజుల క్రింద మాణిక్ నగర్లో ఉండేవారు. వారు మరాఠీ చరిత్రకారులైన గణేశ్ రఘునాథ్ కులకర్ణిగారితో వారికి ప్రభు నోటి నుండి పదాలను వినేభాగ్యం చాలాసార్లు కలిగిందని, ప్రభువు గాయకుడు కాకపోయినా చిన్నతనంలో ప్రభువారిని దగ్గర కూర్చోపెట్టుకుని గీతాలు నేర్పించేవారని, వారు పాడుతుండగా దివ్యత్వం యొక్క ఆనవాళ్లు కనిపించేవని తెలిపారు. ఇలాంటి చిన్న పిల్లల్లో మాంక్య అనే పేరుగల పాటిల్గారి కుమారుడు ప్రభువుతో సన్నిహితంగా ఉండేవాడు. ప్రభువు ఆశీర్వాదంతో కొడుకు జన్మించడం వల్ల
ఆయన కొడుకుకు మాంక్య అని పేరు పెట్టుకున్నాడు. మాణిక్ నగర్ నుండి పాటిల్ వాళ్ల ఊరు 4 క్రోసుల దూరంలో ఉండేది. కాని ప్రతి గురువారం కొడుకును తీసుకుని ప్రభు దర్శనానికి వచ్చేవారు. మాంక్య ప్రభు ఆకర్షణలో చిక్కుకున్నాడు. ప్రభు అంటే తన సర్వస్వంగా భావించేవాడు. ప్రభు వద్ద నుండి తిరిగి గ్రామానికి వాడిని తీసుకుపోవడం ఆ తండ్రికి చాలా కష్టమయ్యేది. ఒకరోజు ఆ చిన్న మాంక్య తన పొలంలో ఆడుకుంటుండగా ఒక లోతైన బావిలో పడ్డాడు. పడుతుండగా మాణిక్యకు ప్రభు గుర్తుకు వచ్చి ప్రభూ అని పిలిచాడు. భక్తుల మరియు అందులో మాణిక్య వంటి ముగ్ధ బాలునికి కలిగిన ముప్పుకు ప్రభు వెంటనే స్పందించి వెళ్లి రక్షించారు. ఎలాంటి దెబ్బ తగలలేదు. అంతేకాదు నిత్యం ప్రభు వద్ద ఆడుతున్నట్లుగానే ఆ బావిలో వాడికి అనిపించసాగింది. ఇక్కడ మాణిక్య తల్లిదండ్రులకు వాడు బావిలో పడిన విషయం తెలిసి భయంతో పరిగెత్తుకొచ్చారు. తల్లి స్వరం విని మాణిక్య మాట్లాడసాగాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇంత లోతైన బావిలో పడ్డ పిల్లవాడు ఎలా బతికాడు? అప్పుడు తల్లి బాలా, ఇంకా నీవు ఎలా బతికి ఉన్నావు అని అడిగితే మాణిక్య నేను ప్రభువుతో ఇక్కడ ఆడుకుంటున్నాను అన్నాడు. ఇది ఎలాంటి వింతో ఎవరికీ అర్థం కాకపోవడం వల్ల ఆశ్చర్యంతో జనం తాడును కిందకి విడిచారు. వారిలో ఒకరు బావిలో దిగి వాడిని సురక్షితంగా పైకి తీసుకువచ్చారు. పైకి వచ్చిన తరువాత ప్రభు లోపల ఉన్నారని వారి తలకు కట్టిన పగడాను కూడా గుర్తుగా చూపించాడు. ప్రభు తన అద్భుత సామర్థ్యంతో మాణిక్యను రక్షించారని అందరికీ దృఢ నమ్మకం కలిగి వాడిని ప్రభువు పాదాలపై వేయడానికి మాణిక్ నగరికి తీసుకుని వచ్చారు. ప్రభు వాడిని దగ్గరికి తీసుకుని వీపుపై చేతితో నిమురుతూ ప్రేమతో నేను బావిలోకి వచ్చానని ఎందుకు చెప్పావు అన్నారు. తుల్జాపూర్ భవానీ. ప్రభు దర్శన భాగ్యం కలిగిన తరువాత మనుష్యుని ఆలోచనా పద్ధతిలో ప్రవర్తనలో తేడా కనపడకుండా ఉండదు. ముస్లింలు తమ సంకుచిత దృష్టికి సిగ్గుపడి ప్రభు యొక్క ప్రభావంతో హిందువులపై ద్వేషభావం పోయేది. వైష్ణవులకు ప్రభువులో సాక్షాత్ విష్ణు రూపం కనిపించేది. శైవులకు ప్రభువు సంకర రూపంలో దర్శనం ఇచ్చేవారు. ముస్లిం, హిందూ, సిక్కు, జైన్, లింగాయత్ ఇలా అన్ని మతాలవారికి ప్రభు తమ ఇష్ట దైవంగా కనిపించేవారు. ప్రభు సన్నిధిలో ప్రేమతో నిండిన వాతావరణంలో జనులందరికీ ఒకరే సర్వవ్యాపి అనే భావనతో ప్రభువు యొక్క విశాల తత్వంలో అందరూ ఆనందభరితులయ్యేవారు. హిందూ ధర్మంలో అనేక విధాలైన ఉపాసనా దేవతలు ఉన్నారు. వారి భక్తులు తమ ఇష్టదైవాన్ని ప్రభువులో చుచ్చుకొని ఆ పద్ధతిలో ప్రభువుకే పూజ, అర్చన చేసేవారు. ప్రభువు కూడా ఆ భావంతో వచ్చే భక్తుల పూజను స్వీకరించేవారు. ఒకసారి ఒక దేవి భక్తునికి తులజాపూర్ భవానిని కోరుకున్న కార్యము అవడం వల్ల అతను మొక్కుకున్నట్లు దేవికి సమర్పించే వస్త్రాలు తీసుకుని తుల్జాపూర్ వెళ్లడానికి బయలుదేరాడు. దారిలో అతనికి స్వప్నంలో ఎవరో నీవు తుల్జాపూర్ వెళ్లకుండా మాణిక్ నగర్ వెళ్ళి మొక్కు ప్రభు వద్ద తీర్చుకో అని చెప్పినట్లు అనిపించింది. ఆ స్వప్నంపై తనకు నమ్మకం కుదరక అలాగే ముందుకు వెళ్లసాగాడు. చివరికి దారిలో తుల్జాపూర్కు చెందిన పూజారి ఆయనకు కనిపించి తుల్జాపూర్ వెళ్లకుండా నీవు మాణిక్ నగర్ వెళ్ళు అని చెప్పాడు. అందుకని అతను మాణిక్ నగర్ బయలుదేరాడు. ప్రభు దర్శనం అయిన తర్వాత తనకు వచ్చిన స్వప్న విషయం ప్రభువుకు చెప్పాడు. దేవి ఆజ్ఞ అయితే నేను పూజ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రభువు అన్నారు. ఇది విని సంతోషంగా పూజ ప్రారంభించారు. ఆ భక్తుడు అత్యంత శ్రద్ధతో దేవిగా భావించి ప్రభువుకు పూజ చేశారు. ప్రభువు కూడా ఆ సమయంలో దేవి యొక్క రూపధారణలో ఉండిరి. భక్తుడు తెచ్చిన పైటని పట్టుచీర ప్రభువుకు కట్టి పూర్తి అలంకారం చేస్తూ కళ్లకు కాటుక పెట్టి నుదిటిపై బండారుతో నింపారు. ఆ సమయంలో ప్రభువు భవానీ రూపంలో కనిపించారు. పూజ పూర్తి అయిన తరువాత ఆరతి జరుగుతుండగా అక్కడ ఉన్నవాళ్లకు కూడా ప్రభు సాక్షాత్ భవానీ రూపంలో కనిపించసాగారు.
ఆ భక్తుడు తన మొక్కు పూర్తి అయినట్లుగా భావించి ప్రభు ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ పూజను ప్రత్యక్షంగా చూసిన వారికి ప్రభు తేజస్సుతో కళ్ళు జిగేలుమన్నాయి. పంజాబీ పహిల్వాన్. గర్వంతో ఉన్నవాళ్ల ఇల్లు ఖాళీగా ఉంటుంది. ఈ సామెత యొక్క అనుభవం ప్రభు దర్బార్లో నిత్యం జరుగుతుండేది. ప్రభు చరిత్రలో ఒక చరిత్రకారుడు స్వయంగా వ్రాసిన దానిని క్రింద వివరిస్తున్నాము. ఒకసారి ఒక అద్భుతం జరిగింది. అది ఏమిటంటే పంజాబీ పహిల్వానులతో కూడిన గుంపు ప్రభు వద్దకు వచ్చారు. వారు ఇతర చాలా రాజదర్బార్లో తమతో గెలిచేవారు ఎవరూ లేరని, వారి వద్ద జయించినట్లుగా పత్రం రాసుకుని వచ్చేవారు. వారిలో ముఖ్యునికి ఒక కాలికి బంగారు కడియం, ఇంకొక కాలికి పహిల్వాన్ బిరుదుతో వ్రాసిన వెండి కడియం కట్టబడి ఉన్నాయి. వారు ముందుగా ప్రభువు వద్దకు వచ్చినప్పుడు దాదా సాహెబ్ వారికి నిత్యం 10 రూపాయలు ఇస్తూ సౌకర్యం కల్పించారు. ప్రభు దర్శనం చేసుకుని, మాతో ఎవరైనా కుస్తీ చేసివారితో మేము గెలిచినట్లుగా ప్రమాణపత్రం రాసి ఇవ్వాలని పట్టుపట్టారు. కాని ప్రభు మాది ఫకీరుల దర్బార్. భిక్ష చేస్తూ గురు భజన చేసే మా వద్ద పహిల్వాన్లు ఎక్కడ ఉంటారు? మరియు మా ప్రమాణపత్రంతో మీకు ఉపయోగమేమిటి? ఒకరోజు గురు దర్బార్ యొక్క రొట్టె ప్రసాదంగా తీసుకొని మీ దారిన మీరు వెళ్ళండి. సద్గురు కృపతో 4 దిక్కులా మీ పేరు వ్యాపిస్తుంది. ఇలా మొదటిసారి దర్శనానికి వచ్చినప్పుడు వాళ్లకు సముదాయించి చెప్పారు. కాని వారు తమ పట్టు విడవలేదు. జయించినట్లుగా ప్రమాణపత్రం దొరికే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. మేము ఫకీరులము, మేము ఇచ్చిన ప్రమాణపత్రంతో ఏముపయోగమనగానే వారు గర్వంతో ఫకీరులైతే మరి రాజాదిరాజు అంటూ జయజయకారాలు, బెరదులు ఎందుకు? వేల మందిని తమవైపు ఎందుకు ఆకర్షించుకుంటున్నారు? రాజాలైతే మాకు ప్రమాణపత్రం ఇవ్వండి, ఫకీరులైతే మా నుండి ఏమీ కాదని స్వదస్తురితో పత్రం రాసి ఇవ్వండి. అది లేకుండా మేము ఇక్కడి నుండి కదలమని చెప్పారు. ఇది చూసి ప్రభు భక్తులు వారి దురవస్థను చూసి నవ్వుకున్నారు. ప్రభు ముందు మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నారు. పహిల్వానులు సంగము వద్ద ఉండేవారు. వారికి దాదా సాహెబ్ గారు రోజూ 10 రూపాయలు భోజనం కోసం ఇచ్చేవారు. దాదాపు 10 రోజుల తరువాత ఒకరోజు సాయం సమయంలో ప్రభు నడుచుకుంటూ సంగము వద్దకు వెళ్లారు. వారు ప్రభు వద్ద చివరగా మాట్లాడాలనుకుంటుండగా ఇంతలో 6 దొమ్మరివాళ్లు ప్రభు ముందుకు వచ్చి నిలబడ్డారు. వారు తమ కసరత్తు విద్యను ప్రభు చూడవలసిందిగా విన్నవించుకున్నారు. అప్పుడు ప్రభు నవ్వుతూ, మీ కసరత్తు తరువాత చూస్తాను, కాని ముందు ఈ పహిల్వాన్లు ఏమంటారో వినండి. వారితో మీరు కుస్తీ పట్టండి. ఎవరి కౌశల్యం ఎలాంటిదో చూద్దాం. ప్రభు యొక్క ఈ ఆజ్ఞ వినగానే ఒక దొమ్మరివాడు చేతులు జోడించి, మహారాజా, ఇది ఎలా సాధ్యం? కసరత్తు వేరు, కుస్తీ విషయం వేరు, మీకంతా తెలుసు. ప్రభు అది వినక, అయితే ఏమిటి, రెండూ శరీరపు శక్తి ప్రదర్శనలే. అసలైతే పహిల్వాన్ కంటే మీ కసరత్తు కఠినం. ఎందుకంటే పహిల్వాన్లకు శక్తి మాత్రమే ఉంటే చాలు. మీకు శక్తితో పాటు యుక్తి కూడా కావాలి. మీకు శక్తి, యుక్తి రెండూ ఉన్నప్పుడు ఇంకా వెనుకడుగు ఎందుకు వేయాలి? గురు సన్నిధిలో ఉన్న భక్తమండలికి కాసేపు వినోదం పంచితే ఏమవుతుంది? ఇది రాజు లేక నవాబు లేక బాషా దర్బార్, అవునా కాదా కూడా చూద్దాం. సద్గురు సామర్థ్యంతో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూద్దాం అని అన్నారు. ఆ దొమ్మరి భక్తుడు ప్రభు గురించి విని ఉన్నాడు. కావున ప్రభు సామర్థ్యం అతనికి తెలుసు. అందుకని ఏ విధమైన సంశయం లేకుండా ప్రభు ఆజ్ఞ స్వీకరించాడు. నేను సిద్ధంగా ఉన్నాను అని ఆ పహిల్వాన్కు తెలిసేటట్లు ప్రభు ముందు 2 చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఆ పహిల్వాన్ ముందే గర్వంతో ఉన్నాడు. వారికి తన బల సామర్థ్యం తెలియదని అనుకుని ఎదుటివానిని తక్కువ చేసి చూపించాలని ఆ దొమ్మరితో ఇలా అన్నాడు. పులి నక్కతో తలపడడానికి ఎంత శక్తి కావాలి?
నీవు నీ విద్యను ప్రదర్శించు. నేను పంజా విసిరితే చస్తావు అంటూ నవ్వుతూ అన్ని వైపులా చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు ప్రభు దొమ్మరితో ఇలా అన్నారు. చూడు, పహిల్వాన్ సిద్ధంగా ఉన్నారు. నీవు చూపించు గురువు సటకా యొక్క పరాక్రమం అని ప్రభు తన సటకాను భూమిపై తాకించారు. అప్పుడు దొమ్మరి ఆజ్ఞ ప్రభు అంటూ తన చడ్డీ పైకి చేసుకుంటూ పహిల్వాన్తో తలపడడానికి వెళ్లారు. పైల్వాన్ తన బలగర్వంతో నవ్వుతూ నిలబడి, ఇలాంటి దొమ్మరులు ఎంతమంది వచ్చినా తన కాలును కూడా కదపలేరనే నమ్మకముండేది. దొమ్మరి తనపై వచ్చిపడ్డా చేతిని కూడా కదపలేడు అనుకన్నాడు. కాని ఏమి చమత్కారం! దొమ్మరి పహిల్వాన్ భుజాలు పట్టుకొని వేగంతో వెనక్కి త్రోయగానే పత్తి సంచి పడ్డట్లుగా అతను కింద పడిపోయాడు. అప్పుడు కళ్లలో ఉన్న మైకం దిగిపోయి దొమ్మరి శరీరం కూడా తనలాగే బలమైనదని తెలిసివచ్చింది. తరువాత దొమ్మరి ఆ పహిల్వాన్ ఛాతిపై కూర్చుని నేలకు నొక్కి పట్టుకుని అదిమి పట్టుకున్నాడు. ఎంత ప్రయత్నించినా కదలడానికి కూడా వీలు లేకపోయింది. చివరికి ఏ ఉపాయం లేక తను ఓడిపోయానని, దొమ్మరికి విజయం లభించిందని ఒప్పుకోవటం తప్ప వేరే దారి లేదనుకున్నాడు. చివరికి ప్రభు దొమ్మరితో అతనిని విడువవలసిందిగా చెప్పారు. అప్పుడు విడిచి ప్రభువుకు నమస్కరించి నిలబడ్డాడు. ఈ పహిల్వాన్ గెలవడం అయితే వదిలేయండి. వారికి మీ ఆజ్ఞతో తలపడ్డారు కనుక ఇలా విజయం లభించింది. మీరు ఎవరికి కావాలంటే వారికి సామర్థ్యం ఇవ్వగలుగుతారు. ఈ విషయంలో మాత్రం సంశయం లేదు అని అనగానే ఎప్పటిలాగే నగదు ఇచ్చి సంతోషపరిచి వారిని పంపించారు. గర్వభంగమైన పహిల్వాన్కు కూడా ధనం, మిగతా వారికి డబ్బుతో పాటు బట్టలు కూడా ఇచ్చి గురు దర్బార్లో ఇలా గర్వం చూపించరాదు అని చెప్పి వారిని తిరిగి పంపించారు. నాందేడ్కర్ శాస్త్రి, రామచంద్రబువ సోలాపుర్కర్ గారు వ్రాసిన చరిత్రలో ఒక గర్విష్టి అయిన శాస్త్రికి గర్వభంగము ఎలా అయిందో ఆ కథ ఇవ్వడం జరిగింది. ఇది చదివి ఎంతో మంది శాస్త్రులకు కోపం వస్తుందని తెలుసు. ఈ విషయమిక్కడ ఇవ్వడం వల్ల అలాంటి ప్రసంగం రావచ్చని మాకు తెలుసు. అందుకని శాస్త్రి బంధువులకు మా వినతి ఏమిటంటే ఉన్మత్తతతో గర్వం అధికమైతే ఎక్కడైనా నిందింపబడుతారు. విద్వత్తుతో గర్వంతో వీర్రవీగుతున్న ఒక శాస్త్రిని ప్రభు ప్రేరణతో ఒక సామాన్య మనుష్యుడు సరియైన దారికి తెచ్చి మార్చడం జరిగింది. కథలోని నీతిని గ్రహించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ సారాంశం మా పాఠకుల కొరకు ఇవ్వడం జరిగింది. నాందేడు చెందిన ఒక బ్రాహ్మణుడు శాస్త్రాలు అధ్యయనం చేసి వైదికం, యాజ్ఞికం మరియు వేదాంత శాస్త్రములో నిపుణుడై ఉండెను. ఆయన ప్రభు కీర్తి విని ఉండడం వల్ల ప్రభు ఎలా ఉన్నారో చూద్దామని ప్రభు నగరానికి వచ్చారు. వచ్చిన తరువాత గర్వంతో ప్రభు దర్శనానికి వెళ్లకుండా 20 రోజుల వరకు ఊర్లో తిరుగుతూ ఉండిపోయాడు. ఆయనకు తానే తెలివిగలవాడననే గర్వముండి ప్రభు కూడా తన ముందు తక్కువే అని జనుల ముందు అనేవారు. నేను ప్రభువును గెలవడానికి వచ్చాను. ప్రభువుకు ఏమి వస్తుంది? మట్టి అంటూ ఊర్లోని విద్వాంసులైన బ్రాహ్మణులను విసిగించేవారు. ప్రభువు తమ వద్ద వారితో తలపడేవారు లేరని కాదు కాని తమాషా చూద్దామని ఊరికే కూర్చుండిపోయారు. ఈ విధంగా 20 రోజులు గడిచి బప్పాచార్యతో పాటు ఇతర విద్వాంసులైన బ్రాహ్మణులు ఆయనతో విసిగిపోయారు. కారణం ఆ శాస్త్రి నిత్యం లేవగానే ఎవరితోనైనా వితండవాదన చేస్తూ ఎవరికీ ఏమీ రాదని, అందరికంటే సర్వశ్రేష్టమైన విద్వాంసుడను తానేనని, తనకు ప్రభు వద్ద నుండి గెలిచినట్లు జయపత్రం ఇవ్వాలి అనేవారు. ఈ విషయం భక్త మండలి ప్రభువుకు చెప్పారు. కాని ప్రభు ఎవరికీ ఏ సమాధానం ఇవ్వలేదు. కొంచెం నస్యం తీసుకుని ముక్కుతో పీలుస్తూ ఆనందంగా కూర్చునేవారు. ఈ విధంగా 20 రోజులు అయిన తరువాత ఒకరోజు పొద్దున ఈ నాందేడ్కర్ శాస్త్రి గ్రామంలోని విద్వాంసులైన బ్రాహ్మణులను పోగు చేసుకుని వాదిస్తూ కూర్చున్నప్పుడు ప్రభు సేవకుడైన మంగలివాడు దత్తు చేతిలో దుప్పటితో వచ్చి అక్కడ నిలబడినాడు. వాడిని చూడగానే నాందేడ్కర్ శాస్త్రి తన క్షవరం గుర్తుకు వచ్చి, నాకు ఈ రోజు క్షవరం చేస్తావా అని అడిగాడు.
అప్పుడు దత్తు చేతులు జోడిస్తూ అవును మహారాజా, మీ క్షవరం చేయాలనే నేను ఇక్కడికి వచ్చాను అనగానే ఒక చిరిగిన గొంగడిపై కూర్చుని దత్తుని తన ముందు కూర్చోపెట్టుకున్నాడు. అప్పుడు క్షవరం కోసం శాస్త్రిగారు చల్లనీరు తీసుకున్నారు. అది చూసి దత్తు, మహారాజా వాతావరణం చల్లగా ఉంది, నీరు కొంచెం వేడి చేసుకోండి అన్నాడు. శాస్త్రిబువా చేసేవాణ్ణి కాని నిప్పు రాజేసింది లేదు అన్నారు. అప్పుడు దత్తు, అరె మహారాజా ఏం మాట్లాడుతున్నారు? మీ కడుపులో జఠరాగ్ని అనే అగ్ని మండించింది లేదా? రాత్రి పగలు మండుతూనే ఉన్న అగ్ని దగ్గర ఉన్నా కూడా క్షవరం కోసం నీరు వేడి చేయలేరా? ఇదేనా మీ విద్వత్తు? నోటితో పెద్ద మాటలు మాట్లాడుతారు. ఇన్ని నీళ్లు వేడి చేయడానికి అగ్ని లేదంటారా? మీకు విద్య యొక్క అనుభవం శూన్యం అనిపిస్తుంది. విద్య, బ్రాహ్మణ తేజస్సు ఉంటే జఠరాగ్నిపై ఈ నీరు వేడి చేయండి అని దత్తు అనగానే శాస్త్రిబువ కోపంతో మూర్ఖ, చిన్న నోటితో పెద్ద ముద్దను తీసుకుంటావా? నా వంటి విద్వాంసుడైన బ్రాహ్మణునిడిని మంగలివాడివైన నీవు అవమానం చేస్తావా? నోటిని అదుపులో ఉంచుకొని మాట్లాడు. లేదంటే ఈ నీటి గిన్నెని జఠరాగ్నిపై వేడిచేయి చూద్దాం అని శాస్త్రిబువ అనగానే దత్తు వెంటనే వెల్లకిలా పడుకుని తన కడుపుపై బొడ్డు వద్ద సుమారు 5 నిమిషాలు నీటిని పెట్టుకున్నాడు. ఇంతలో నీరు చాలా వేడితో సలసల మరిగిపోయాయి. అది చూసి శాస్త్రి బువాకు ఆశ్చర్యం కలిగి గర్వం దిగిపోయింది. అవమానభారంతో పశ్చాత్తాపపడి, ఎవరైతే ప్రభువాడలోని మంగలివాని వద్దనే ఇంతయోగ ప్రావీణ్యత ఉంటే ప్రభు సామర్థ్యం ఎలా ఉంటుందో అనుకొని, తప్పిపోయింది నేను ఇక్కడికి వచ్చి ప్రభువును దర్శించకుండా వ్యర్థంగా 20 రోజులు గడిపి బ్రాహ్మణులతో ద్వేషాన్ని పెంచుకొని వారిలో ఆగ్రహం పెంచడంలోనే సమయం వెచ్చించాను. నా అంత మూర్ఖులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని అనుకొని దత్తు కాళ్లు పట్టుకొని నన్ను ప్రభు వద్దకు తీసుకుని వెళ్ళు అన్నాడు. అప్పుడు దత్తు శాస్త్రిగారి కాళ్లు పట్టుకొని, మీ వంటి విద్వాంసులైన బ్రాహ్మణులను ప్రభు వద్దకు తీసుకుని వెళ్లే యోగ్యత నాకు లేదు. ఈ పని బప్పాచార్యులు మొదలైన బ్రాహ్మణ బృందంలోని వారు చేస్తారు అంటూ శాస్త్రిగారిని బప్పాచార్యులకు అప్పగించారు. బప్పాచార్యులు శాస్త్రిగారిని ప్రభు వద్దకు తీసుకువెళ్తే వారికి ఆదర సత్కారాలు చేసి సాలువ, దోతుల జోడు, పగిడి మరియు 200 రూపాయలు ఇచ్చి సంతృప్తిపరిచి సన్మానించి పంపించారు. సిఖ్ మతస్థుని ముడుపు. గోపనపల్లి అనే గ్రామంలో ఒక సిఖ్మితానికి చెందిన గృహస్థు నివసిస్తుండేవారు. ఆయన ప్రభువుపై భక్తి ఉండి గురునానక్లాగే ప్రభువును కూడా పూజనీయులుగా భావిస్తుండేవారు. ఆయన భార్య కూడా ప్రభు భక్తురాలే. వారిద్దరూ అప్పుడప్పుడు మొక్కుకున్న ముడుపు 15 రూపాయలు అయ్యాయి. ప్రభు దర్శనం అయిన తరువాతే పూజ, అరతి చేసి ఈ ముడుపు ప్రభు ముందు పెట్టాలని వారి సంకల్పం. సంకల్పానుసారంగా ఇద్దరు మాణిక్ నగర్కు చేరుకున్నారు. సంగమములో స్నానం చేసి ప్రభు పూజ కోసం సామాగ్రిని సమకూర్చుకొని పూజకు పేడా కావాలని ఆ సిఖ్ ₹1 పేడా కొనుక్కొని రావడానికి హుమనాబాద్కు వెళ్లాడు. సంగమములో ఆయన భార్య ఎండలో కూర్చుని ఉంది. భర్త హుమ్నాబాద్ నుండి పేడా తెచ్చిన తరువాత పూజ చేసి ముడుపు అర్పించాలని వారిద్దరి కోరిక. ముడుపు కట్టింది భార్య వద్ద ఉంచి భర్త హుమ్నాబాద్కు వెళ్లాడు. ఇంతలో ప్రభు వద్ద ఉండే ఒక బ్రహ్మచారి ఈ సిఖ్ స్త్రీని వెతుక్కుంటూ సంగమ ప్రదేశానికి వచ్చాడు. నేనే ఆ సిఖ్ స్త్రీని అని ఆమె చెప్పగానే ఆ బ్రహ్మచారి, నీ దగ్గర ఉన్న 15 రూపాయల ముడుపు నాకు ఇవ్వు. ప్రభు ఈ ముడుపు కోసం నన్ను ఇక్కడికి పంపించారు అన్నాడు. తామైతే ఈ ముడుపు విషయం ఎవరికీ చెప్పలేదు. ప్రభు యొక్క ఈ ఆజ్ఞ విని ఆమె ఆశ్చర్యచకితురాలైంది. భర్త ఇంకా రావలసి ఉందని, అతను వచ్చిన తరువాత ఆయనను అడిగి ఇవ్వాలి అనిపించింది. కాని అలా అనడానికి నోటి నుండి మాట రాలేదు. భర్త ఏమన్నా సరే ప్రభు ఆజ్ఞ శిరసావహించాలనిపించి బట్టలో కట్టిన ముడుపును ఆ బ్రహ్మచారికి ఇచ్చివేసింది. ముడుపు తీసుకుని బ్రహ్మచారి వెళ్ళిపోయాడు. హుమ్నాబాద్ నుండి భర్త వచ్చిన తరువాత జరిగింది చెప్పడం మరచిపోయి తొందరగా పూజ సామాగ్రి తీసుకొని ప్రభు వద్దకు వెళ్లారు.
ఇద్దరూ ఆనందంగా పూజ చేశారు. పూలమాల మెడలో వేసి తెచ్చిన పేడ ప్రభు ముందు ఉంచారు. అప్పుడు తనకి ముడుపు విషయం గుర్తుకు వచ్చి పేడాతోపాటు పెట్టాలని భార్యను ఆ విషయం అడిగాడు. అంతలో ప్రభు తానే ఇలా అన్నారు: 15 రూపాయల ముడుపు మాకు ముందుగానే ముట్టింది. మేము ఆ రూపాయలు ఈ యాత్రికులకు ఇచ్చామని వారిని చూపించారు. ఏం జరిగిందో ముందు సిక్కి తెలియలేదు. పూజ అయిన తరువాత జరిగిన విషయం భార్య చెపితే చాలా సంతోషించాడు. ప్రభు కృప తమపై ఉండడం వల్లనే అలా జరిగిందని, తన భార్య చేసిన మంచి పనికి భార్యకు కృతజ్ఞత తెలిపాడు. ప్రభు దర్బార్లో షిరిడీ సాయిబాబా. ఒకసారి ప్రభువు దర్బార్లో కూర్చున్నప్పుడు తేజోవంతమైన శరీర కాంతి కలిగిన 13 నుండి 14 సంవత్సరాల కిశోరావస్థలో ఉన్న ఒక ఫకీరు ప్రభు వద్దకు వచ్చారు. ఆయన తలకు పటకా కట్టుకొని శరీరంపై జుబ్బా వేసుకొని ఉన్నారు. వారి చేతిలో ఒక చిన్న లోటా ఉండెను. అది ప్రభు ముందు పట్టుకొని ప్రభువును ఉద్దేశించి, సాయి, మేరా లోటా బర్తే అన్నారు. అంటే అర్థం సాయి, నా లోటా నింపి ఇవ్వండి అని. ప్రభు వద్ద తాత్యా మహారాజులవారు కూర్చుని వేదాంత చర్చ చేస్తూ ఉండిరి. వారి దృష్టి ఆ ఫకీరు వైపుకు వెళ్లలేదు. అందుకని ప్రభు ఆయనను పిలిచి ఆ ఫకీరు చేతిలోని లోటా తీసుకొని రూపాయలతో నింపి ఇవ్వవలసినదిగా చెప్పారు. తాత్యా మహారాజులవారు చర్చలో నిమగ్నమవడం వల్ల ఆ లోటాను తీసుకుని కుప్పగా ఉన్న రూపాయలను మాట్లాడుతూనే ఆ లోటాలో నింపసాగారు. ఎంత సమయం గడిచినా లోటా మాత్రం నిండడం లేదు. దగ్గర ఉన్న అన్ని రూపాయలు అయిపోవడం చూసి ఆయన ఆ లోటాను అలాగే ప్రభువుకు ఇచ్చి మళ్లీ వేదాంత చర్చలో మునిగిపోయారు. ఫకీరు అలాగే నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డారు. ప్రభు ఆ లోటాను తీసుకొని 2 ఖర్జూర పండ్లు కొన్ని పూలు వేయగానే లోటా నిండిపోయింది. ప్రభు నవ్వుతూ సాయి, తీసుకోండి అంటూ ఫకీరుకు ఆ లోటాను ఇచ్చారు. ఫకీరు ఆ 2 ఖర్జూర పండ్లు, పూలు మాత్రం తీసుకొని ఇంతే చాలు అంటూ లోటాను ప్రభు ముందు బోర్లించారు. అందులో నుండి లోటాలో ఉన్న దానికంటే ఎన్నో రెట్ల రూపాయలు కుప్పలాగా పడ్డాయి. ఫకీరు ప్రభు వద్ద తలవంచి నమస్కరించి వెళ్ళిపోయారు. తాత్యా మహారాజులవారు మాట్లాడడంలో నిమగ్నమై ఉండిరి. జరిగిన విషయం ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు ప్రభువు, తాత్యా, ఎలాంటి మనుష్యులు ఇక్కడికి వస్తారో, ఎందుకు వస్తారో చూడకుండా అర్థం లేని చర్చ చేస్తూ కూర్చున్నావు. ఆ ఫకీరు లోటా నింపడం రాలేదు కాని తను గుమ్మరించిన రూపాయల కుప్పను చూడు అన్నారు. ఇది వినగానే తాత్యా మహారాజ్ ఆ కుప్పవైపు చూశారు. అది చూసి ఆశ్చర్యపోయి ఆ ఫకీరు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. ఫకీరును వెదకడానికి 4 దిక్కులా మనుష్యులను పంపించారు. కాని ఎక్కడా ఆ ఫకీరు కనిపించలేదు. ఆ ప్రభు దర్బార్లో ఫకీరు వేషంలో వచ్చిన తేజోవంతమైన యువకుడు వేరెవరో కాకుండా సాక్షాత్ శ్రీ షిరిడీ సాయి బాబా అయి ఉండిరి. సాయి బాబా సంస్థాన్, షిరిడీ నుండి ప్రకాశింపబడిన అచ్యుత్ యశ్వంత్ దోండే వ్రాసిన శ్రీ సాయి బాబా అవతార కార్యగ్రంథము యొక్క ఆధారముగా ఫకీరుల వేషంలో స్వయంగా సాయి బాబాయే ప్రభు దర్బారుకు వచ్చి ఉండిరని ఖచ్చితంగా తెలుస్తుంది. ముస్లిం ధర్మంలోని పెద్ద పెద్ద ధర్మాధికారులు ప్రభు దర్శనానికి వచ్చేవారని పై విషయం వివరించిన రామకృష్ణ పంత్ తహసీల్దారు అనేవారు. ఈ కథకు ముందు సిఖ్ మతస్థుని ముడుపుకు ముందు వచ్చే 2 విషయ కథలు రామకృష్ణ పంత్ గారి నుండి తెలిసినవి. కాశీయాత్రకు పోయే బ్రాహ్మణుడు, ఒక బీదవాడైన బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి కాశీయాత్రకు వెళ్లాలనే కోరికతో మాణిక్ నగర్కు వచ్చాడు. ప్రభు దర్శనం చేసుకుని ప్రసాదం ఇవ్వమని అడిగాడు. ప్రభువు ఒక శిష్యుడికి వంట సరకులు ఉంచే గదిలో ఏమైనా ఉందేమో చూసి రమ్మని పంపించారు. శిష్యుడు ఆ గదికి వెళ్లి చూసి ఏమీ లేదని తిరిగి వచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా ఏమీ లేదని చెప్పసాగాడు. తరువాత ఇంకో శిష్యుడిని పిలిచి ఆ గదిలో నుండి చేతికి ఏది వస్తే అది తీసుకొని రావలసిందిగా చెప్పారు. ఈయనకు 10-15 మినుముల గీంజలు కనిపించాయి. అవి తీసుకుని ప్రభు వద్దకు వచ్చాడు.
ప్రభు వాటిని తీసుకుని ఒక కాగితంలో వేసి, ఒక పువ్వు వేసి, పొట్లం కట్టి బ్రాహ్మణుని చేతికి ఇస్తూ, ఇది ఒక డబ్బాలో వేసి, నిత్యం పూజ చేయండి అని చెప్పారు. అలాగే కాశీయాత్రకు బయలుదేరవలసిందిగా చెప్పారు. ప్రభు వద్ద నుండి దారి ఖర్చులకు డబ్బు దొరుకుతుందని ఆ బ్రాహ్మణుడు ఆశపడ్డాడు. కాని అది దొరకక ఆ బ్రాహ్మణుడు నిరాశ చెందాడు. ఆయన భార్య మాత్రం తెలివిగలదై ఉండెను. ప్రభువుపై ఆమెకు భక్తి ఉండెను. ప్రభు చేతి ప్రసాదంతో తమ కార్యం సఫలమవుతుందని పూర్తి నమ్మకముండడం వల్ల దొరికిన దానితో సంతోషపడింది. ఆ దంపతులు ప్రసాదం తీసుకుని కాశీ వెళ్లడానికి ప్రయాణమయ్యారు. 2 కోసులు నడిచిన తరువాత దారిలో ఉన్న గ్రామంలో ఆదరసత్కారాలతో పాటు 10 రూపాయలు కూడా దొరికాయి. ప్రభు ప్రసాదం యొక్క మహిమ చూసి ఆయన భార్య ఆనందించింది. ఆమె ఎప్పుడూ ప్రభు స్మరణ చేస్తూ ఉండేది. తరువాత కూడా ద్రవ్యప్రాప్తి, భుజన ప్రాప్తి కలిగి యాత్ర నిర్విఘ్నంగా జరిగింది. దారిలో ఎలాంటి కష్టం కలగకుండా, ద్రవ్యలోటు కూడా ఎక్కడా రాకుండా ఆనందంగా యాత్ర పూర్తి చేసుకుని తమ గ్రామానికి వెళ్లడానికి ముందు ప్రభువును దర్శించుకోవాలని మాణిక్ నగర్కు వచ్చారు. దర్శనం చేసుకుని పూజ చేశారు. ఆరతి అయిన తరువాత ప్రభు, మెల్లగా మా వస్తువు ఒకటి మీ వద్ద ఉంది, అది తిరిగి ఇవ్వండి, మీ పని నిర్విఘ్నంగా అయిపోయింది కదా, అది ఉంచుకొని ఏం చేస్తారు? అని ప్రభు అనగానే డబ్బాలోని పొట్లం తీసి ఇచ్చారు. ప్రభు అది విప్పగానే మినుములకు మొలకలు వచ్చి ఉన్నాయి. కొద్దిసేపు వాటివైపు చూసి వాటిని దూరంగా పారేశారు. ఒక్కరోజు ఉండి మరుసటి రోజు తమ ఊరికి వెళ్లారు. దారిలో ఎక్కడా ముందు జరిగినట్లు భోజన వసతి దొరకలేదు. అంత దూరం కాశీయాత్ర నిర్విఘ్నంగా జరిగి ఇంత దగ్గరగా ఉన్న తమ ఊరికి వెళ్తుంటే ఇలా ఎందుకు జరుగుతుందో అని ఆ స్త్రీకి ఆశ్చర్యం కలిగింది. భర్త వద్ద ఈ విషయం ప్రస్తావిస్తుండగా ఇదంతా ఆ ప్రభు ఇచ్చిన పొట్లం మహత్యం అని అర్థమైంది. ప్రభు తమ మహిమను ఆ పొట్లంతో చూపించారు. ప్రభుదయతో తమ కాశీయాత్ర కోరిక ఫలప్రదమైందని అనుకున్నారు. ఐనుద్దీన్ ఉస్తాద్. చిటుగుప్ప అనే గ్రామంలో ఐనుద్దీన్ సాహెబ్ అనే పేరుగల ఒక ముస్లిం పండితుడు ఉండేవారు. ఈయన ఉపాధ్యాయుడు. సర్కారీ కచేరీలో పూర్వకాలంలో అరబ్బీ నేర్పించే వారిని నియమించేవారు. ఐనుద్దీన్కు తన విద్యపై చాలా గర్వంగా ఉండేది. చిటుగుప్పలో కొంతమంది బ్రాహ్మణుల పిల్లలు వీరి వద్ద పార్సీ నేర్చుకోవడానికి వెళ్లేవారు. ఆ విడంగా రామకృష్ణ పంత్ కూడా వెళ్లేవారు. ఐనుద్దీన్ బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడు. పిల్లలకు అది తప్పుగా అనిపించేది. కాని వారికి వాదన చేసే శక్తి లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ఆయన అనేది భరించేవారు. ప్రభువుకు సంబంధించిన విషయంలో కూడా అసంబద్ధంగా మాట్లాడేవాడు. మనుష్యులు ఇతర మనుష్యుల పూజ చేయడం, నమస్కరించడం తప్పు. ఇలా చేసేవారందరూ మూర్ఖులు అని ఎప్పుడూ అంటూ ఉండేవాడు. ఒకసారి రామకృష్ణ పంత్ తన తండ్రి మామతో ప్రభు దర్శనానికి వెళ్తుండగా ఐనుద్దీన్ ప్రభు ఎలాంటివారో చూద్దామని మాణిక్నగర్కు వాళ్లతో పాటు వచ్చాడు. ప్రభువు దగ్గరికి వెళ్లగానే ముఖంలో తేడా కనిపించింది. తన సమక్షంలో వేలమంది పూజ చేయడం, సాష్టాంగ నమస్కారం చేయడం కనిపించింది. ఈ విషయంలో మాత్రం మనుష్యులకు పూజ చేయడం పరమేశ్వరునికి విరుద్ధంగా పెద్ద తప్పు చేయడం అవుతుందని దాని ఆధారమైన ఖురాన్లోని వాక్యాన్ని చెప్పాడు. అది విని ప్రభువారి జ్ఞానానికి మెచ్చుకున్నారు. అప్పుడు ఆయన అక్కడ కూర్చున్న వారివైపు గర్వంగా చూశాడు. అలా మాట్లాడుతూనే తనకు విరుద్ధంగా ప్రభువు ఖురాన్లోని 7-8 వాక్యాలు అని చూపించారు. తమ పవిత్ర గ్రంథం యొక్క ఇంత సూక్ష్మ జ్ఞానం ప్రభువుకు ఉండడం చూసి అతని గర్వం పూర్తిగా దిగిపోయింది. ప్రభు ముందు మాట్లాడే ధైర్యం కూడా పోయింది. ప్రభుకున్న జ్ఞానంలో రూపాయిలో అనా పైసా వంతు కూడా తనకున్న జ్ఞానం సరిపోదని ఒప్పుకున్నాడు. ఇంకా తాను జ్ఞానం యొక్క తలుపు దగ్గరే ఉండి లోపలికి వెళ్లలేకపోయానని, ప్రభులాంటి సర్వజ్ఞులతో వాదం చేసే మూర్ఖమైన పని చేశానని పశ్చాత్తాపపడి ప్రభు కాళ్లు పట్టుకున్నాడు. ఇప్పటివరకు తాను అపరాధం చేశానని,
క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు ప్రభు మాటలతో ఆయనను సమాధానపరిచి నిజమైన ధర్మ రహస్యం చెప్పారు. అప్పటినుండి ఐనుద్దీన్ నడవడికలో తేడా కనిపించింది. హిందువులపై ద్వేషాన్ని విడిచిపెట్టాడు. దునియా మే ఏక్ పరబు సచ్ హై, బాకి సబ్జుట్ హై అనగా ఈ ప్రపంచంలో ప్రభువు ఒక్కరే సత్యమైనవారు, మిగిలిందంతా మిథ్యా అని ఇలా ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఐనుద్దీన్ స్వభావంలో, ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి రామకృష్ణ పంత్ మరియు ఆయన తండ్రి చాలా సంతోషపడ్డారు. ఈ సంఘటన జరిగిన తరువాత ఐనుద్దీన్ సాహెబ్ ప్రభుకు పరమ భక్తుడై తరువాత ఎప్పుడూ హిందూ ధర్మాన్ని దూషించలేదు. సరనాపల్లి బ్రాహ్మణుడు. సరనాపల్లి నాందేడ్కు దగ్గరలో నిజాం సంస్థానానికి చెందిన పురాతన సంస్థానము. నిజాం రాకముందు ఇది స్వతంత్రంగా ఉండేది. ఈ సంస్థాన ప్రాంతంలో నివసించే కుటుంబానికి చెందిన ఒక బ్రాహ్మణుడు ప్రభు యొక్క కీర్తి విని దర్శనానికి వచ్చాడు. ఆ కాలంలో ప్రయాణ సాధనాలు అంటే ఎడ్ల బండ్లపై లేదా గుర్రంపై స్వారీ చేస్తూ వచ్చేవారు. ఆ బీద బ్రాహ్మణుడు గుర్రంపై స్వారీ చేస్తూ వచ్చాడు. దారిద్ర్యంతో తినడానికి ఏమీ లేక, గుర్రానికి ఏమీ పెట్టలేక 15 రోజులు గడిపి ప్రభుకృప కలుగక విసిగిపోయి నిరాశతో తన ఊరికి తిరిగి వెళ్లాలనుకున్నాడు. అది తన దౌర్భాగ్యం అనుకొని విసిగిపోయి వెనుతిరిగాడు. ఇక్కడ ప్రభు నిద్ర నుండి లేచి ఒక మనిషిని పిలిచి, సరనాపల్లికి చెందిన బ్రాహ్మణుడు, అతనితో పాటు ఒక గుర్రముంది, ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్లాడు. చాలా దూరం వెళ్లకుంటే ఆయనను పిలుచుకొని రా అన్నారు. ప్రభు ఆజ్ఞ ప్రకారం ఆ బ్రాహ్మణుని ప్రభు వద్దకు తీసుకుని వచ్చాడు. ప్రభు దర్శనం కాగానే ఆనందాశ్రువులు రాలసాగాయి. సాష్టాంగ ప్రణామాలు చేశాడు. ప్రభు అంతర్జ్ఞాని అని చేతులు జోడించి ఇలా విన్నవించుకున్నారు. హే ప్రభూ! మీకు అంతా తెలుసు. బిడ్డల శుభకార్యం చేయడానికి నా దగ్గర పైసా లేదు. విధి చేతిలో ఓడిపోయాను అంటూ దుఃఖపడసాగాడు. ప్రభు అతనిని స్వాంతనపరిచి, బాబా, పూర్వకర్మానుసారంగా సుఖదుఖాలు ప్రాప్తిస్తాయి. మీ పూర్వచరిత్ర శోధించాను. ఎంత కఠినంగా ఉంది అంటే 7 జన్మలు దారిద్ర్యం అనుభవించాలి. దానికి నేను మాత్రం ఏమి చేయగలను? అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. పూర్వ పాపంతో దారిద్ర్యం అనుభవించాను. అలాగే పూర్వ సుకృతంతో మీ దర్శనభాగ్యం కలిగింది. అందుకని పాప ప్రక్షాళన జరిగింది. ఈ జన్మకు ఈ సంసార బాధ్యతలు చాలు. మళ్ళీ ఇంటికి వెళ్తే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అందుకని తీర్థయాత్ర చేసి ప్రారబ్ధ పాపం తీర్చుకోవడమే మార్గమనిపిస్తుంది. ప్రభువుకు ఆయనపై దయ కలిగింది. తన కాళ్లపై ఉన్న తులసి దళాలను హుండీ అని ఇస్తూ ఇది బాలాజీకి ఇవ్వు. వారు నీకు 2000 రూపాయలు ఇస్తారు అని చెప్పారు. ప్రభు ఆజ్ఞా ప్రకారం ఆయన తిరుపతి బాలాజీ వద్దకు వెళ్లారు. మరుసటి రోజు బాలాజీ రథం ఊరేగింపుగా బయలుదేరింది. ఆ బ్రాహ్మణుడు ప్రభు ఇచ్చిన తులసి దళాన్ని బాలాజీ కాళ్లపై ఉంచి దూరం నుండే ప్రార్థించాడు. రథం ఆగిపోయి ముందుకు పోవడం లేదు. సేవకులు అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయారు. చివరికి మహంతులు భక్తులందరినీ ఉద్దేశించి ఇలా అన్నారు. ఎవరైనా బాలాజీకి తమ సంకెళ్ళు వేశారా? అలా ఎవరైనా వేస్తే ముందుకు వచ్చి తెలియజేయండి. ఇది విని ఆయన ప్రభు ఇచ్చిన తులసి దళ రూపంలో ఉన్న హుండీ కథ నివేదించాడు. మహంతులు ఆ బ్రాహ్మణుని పంచలో ధనం వేయగానే శ్రీ వెంకటేశుని రథం ముందుకు నడవసాగింది. మహంతులు ఆ బ్రాహ్మణునికి ఆదర సత్కారాలు చేసి పంపించారు. తన ఇంటికి వెళ్లిన తరువాత బంధువులకు, మిత్రులకు ప్రభువు యొక్క అద్భుత లీల సవివరంగా వర్ణించి చెప్పాడు. గ్రామంలో అందరి నోళ్లలో ఇదే మాట. చివరికి సరనాపల్లి రాజా చెవిలో ఈ విషయం చేరి వారి మనస్సులో ప్రభువుపై భక్తి కలిగింది. ఇలాంటి ఎన్నో ప్రభు యొక్క లీలాభరితమైన ఘటనలు ఉన్నాయి.
వాటికి అంతం అనేదే లేదు. ఉత్సవములు. దత్త జయంతి. ప్రభువు యొక్క నివాసం మాణిక్నగర్లో స్థిరమైన తరువాత వివిధ రకాల ఉత్సవాలు ప్రత్యేక భక్తితో, ఉల్లాసంతో జరుగసాగాయి. సంవత్సరంలో వచ్చే అన్ని పండుగల సమయాలలో ఆ పండుగను అనుసరించి దర్బార్ సమారంభం చేయబడేది. అన్ని జయంతులు ఉత్సవంగా చేయబడేవి. దాంట్లో రామనవమి ఉత్సవము పెద్ద ఎత్తున జరుగసాగింది. దానికి కారణం ఆ రోజు ప్రభువు బయాదేవి గర్భంలో ప్రవేశించిన రోజు. ఈనాటికి ఈ జన్మోత్సవము మహత్తరమైనదై వేలమంది భక్తులు శ్రీజీ పూజ చేసి కానుకలు సమర్పించుకుంటారు. శ్రీకృష్ణ జయంతి కూడా అలాగే పెద్ద ఎత్తున జరుపబడుతుంది. గణేశ చతుర్థి రోజు గణపతి పూజతో ఉత్సవము ప్రారంభమై అనంత చతుర్దశి వరకు జరుగుతుంది. మహాశివరాత్రి, ఇతర పండుగలు, జయంతులు ఇలాగే చేయబడుతాయి. ఇప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారం జరుగుతూ వస్తున్నాయి. ఇంకా కొన్ని ఉత్సవములు ముందుకంటే గొప్పగా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సంవత్సరంలో అన్నిటికంటే ముఖ్యమైనది దత్త జయంతి. ఇది పెద్ద ఉత్సవము. ఇప్పటికీ ఇది పెద్ద ఎత్తున చేయబడుతుంది. దత్త జయంతి ఉత్సవము యొక్క వర్ణన రామచంద్రబువ సోలాపూర్కర్ గారు వివరించారు. రామచంద్రాబువ ప్రభు శిష్యులై స్వయంగా కళ్లతో చూసి ఉండడం వల్ల వారి వర్ణనలో వాస్తవముంటుంది. వారు దత్త జయంతి ప్రతి సంవత్సరమూ చేసేవారు. ప్రభువు వారి నియమానుసారంగా నవరాత్రి ఉత్సవము ప్రారంభించి బ్రాహ్మణ భోజన కార్యక్రమానికి ఆయన ఖర్చు చేశారు అని ఆయన వ్రాశారు. ఉత్సవానికి సంబంధించిన ఘటనలు వారి మాటల్లో క్రింద ఇవ్వడం జరిగింది. ప్రభు వద్ద దత్త జయంతి సమారంభములో పూర్ణిమ రోజు పెద్ద ఎత్తున అన్నదానం జరిగేది. సుమారు 30 నుండి 40 వేల మందికి భోజనం, అందరికీ దక్షిణ కూడా దొరికేది. ఈ విధంగా ఒకరోజే పెద్ద ఎత్తున జరిగేది. కాని నాసిక్కర్ అనే శిష్యుల ఇంట్లో ఒకరోజు ఉండేది కాదు. వారు ప్రభు గురించి చెబుతూ, మా ఉత్సవము మార్గశిర శుక్ల సప్తమి నుండి 10 రోజులు జరిగేది. రోజూ అభిషేకము కొరకు 11 మంది గురుచరిత్ర పారాయణము, బ్రాహ్మణ భోజనము, హరికథ జరిగేవి. కాని ఈ సంవత్సరం మేము ప్రభు యొక్క స్వాధీనములో ఉండడం వల్ల మేము ఏమీ చేయలేకపోయాము. ఉత్సవానికి ఇక ఒకరోజే మిగిలింది అనే ఆలోచన వచ్చింది. ఇంతలో ప్రభు నన్ను దగ్గరకు పిలుచుకొని అప్పాచార్యులకు, దయాళుదాస్లకు నా సమక్షంలో కార్యభారాన్ని అప్పగిస్తూ, రేపటి నుండి నాసిక్కర్ వాళ్ల ఇంట్లో దత్తోత్సవము ఉంది. అభిషేకం చేయడానికి 11 మంది బ్రాహ్మణులు, ఒకరు గురుచరిత్ర పారాయణము కొరకు, ఒకరు తులసి సమర్పించుటకు, ఇలా 13 మంది బ్రాహ్మణులను నియమించి రోజూ 300 మంది భోజనం చేసేటట్లు 10 రోజులకు సరిపోయే సరుకులను సమకూర్చాలి. అవసరమైనంత వంటపాత్రలు, ఇంకా ఇతర వస్తు సామాగ్రి, దేవుడిని నిలపడానికి అవసరమైన సుశోభితమైన స్థలం తయారుచేసి ఇవ్వాలని చెప్పి 300 రూపాయలు ఇచ్చి దక్షిణ మొదలైన వాటికి ఖర్చు చేయాలని ఆజ్ఞాపించారు. 4 నిమిషాలలో మా ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ విషయం 4 నెలల క్రింద చర్చించి ఉండిరి. ఆ విషయం ప్రభు గుర్తు పెట్టుకొని రేపు ఉత్సవము ప్రారంభం అవుతుందని తెలిసి అన్ని విధాలా తయారుచేశారు. దీనివల్ల ప్రభు యొక్క దూరదృష్టి, స్మరణశక్తి మరియు నమ్మిన వారిపై అభిమానం ఎంతటిదో కూడా తెలుస్తుంది. ఇలా 10 రోజులు దత్త జయంతి ఉత్సవము చాలా బ్రహ్మాండంగా జరిగేది. ఎక్కడైతే సాక్షాత్ ప్రభు యొక్క సహకారం దొరుకుతుందో అక్కడ లోటు ఉండేది కాదు. 9 రోజులు కీర్తనలు, సంగీత కార్యక్రమాలు, నాట్యం, వేదఘోష, బ్రాహ్మణ భోజనము మొదలైనవి ఆనందంగా జరిగేవి. జన్మదినం రోజు చాలా ఆహ్లాదంగా అనిపించింది. వేలమంది నిండి ఉన్నారు. ప్రభు మహారాజ్ స్వయంగా వచ్చి గాదిపై ఆసీనునులయ్యారు. ఆ వైభవము ఏమని వర్ణించగలం? ఈ విధంగా దత్తాత్రేయుల జన్మదినం జరిగిన తరువాత మరుసటి రోజున పెద్ద ఎత్తున భోజన ఏర్పాటు జరిగేది.
కాని ఆ రోజు మా వద్ద ఏ విధమైన సామాగ్రి లేదు, మరియు స్వయం పాకం కూడా లేదు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. 9 రోజుల వరకు 300 నుండి 400 మందికి మహారాజు భోజన ఏర్పాట్లు చేశారు. చివరికి భోజన సంతర్పణ రోజు ఏమీ లేకుండా ఎలా ఉంది అన్న ఆలోచనతో ఉన్నాను. ఇంతలో ప్రభువైపు పెద్ద పంక్తి కూర్చునే ఏర్పాటు జరిగింది. సుమారు 25,000 మంది బ్రాహ్మణులు పోగయ్యారు. అంతేకాక బండారుఖానాలో 150 మంది స్వయంపాకం చేస్తూ ఉండిపోయారు. 200 పాత్రలలో భోజనం తయారు చేయబడింది. రొట్టెల దొంతరలు పర్వతంలాగా పడసాగాయి. 4 దిక్కులా ముగ్గులు వేసి పాత్రలు వాటిపై పెట్టారు. దాంట్లో చట్నీ, కూరలు, రొట్టెలు, వడలు, పులుసు మొదలైనవి వడ్డనకు తయారు చేయబడ్డాయి. రద్దీలో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసేది కాదు. కొందరు మడి కట్టుకుని తమ చెంబులు తీసుకుని పంచపాత్ర మొదలైనవి వెతుక్కుంటూ కనిపించారు. కొందరు తమ పిల్లలను రామా, గోపీ, చిన్నా అంటూ విస్తళ్ళ దగ్గర కూర్చోవడానికి పిలవసాగారు. ఒకవైపు పురుషుల పంక్తి, మరోవైపు స్త్రీల పంక్తి కూర్చున్నారు. పసి పిల్లలు ఏడ్వడం వల్ల ఒకటే రద్దీ అయిపోయింది. ఇదంతా నేను నిశ్శబ్దంగా చూస్తూ నిలబడి ఉండిపోయాను. ఇంతలో గాది వద్ద నైవేద్యం, వైశ్వదేవం తయారీ జరిగి ఆరతికి సమయమయ్యింది. అందుకని ఉపాధ్యబువా ప్రభు ఆజ్ఞతో పంచపాత్రను చేతిలో పట్టుకుని వచ్చి నన్ను తీసుకెళ్లాడు. అప్పుడు ప్రభువు నా సమక్షంలో ఉపాధ్యబువాకు ఈ రోజు నైవేద్యం, వైశ్వదేవం ఈ నాసిక్కర్వాళ్ల చేత్తో చేయించండి అని ఆజ్ఞాపించారు. అప్పుడు మా అందరికీ ఆశ్చర్యమనిపించి నా కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. నైవేద్యం, వైశ్వదేవం అయి వడ్డించడం అయిన తరువాత గాది మరియు ప్రభు యొక్క ఆరతి నా చేత్తోనే జరుపబడి బాజా, తాళాలు, మృందంగము, శంఖము, నగారా ఇలాంటి వాద్యాలతో చివరికి 20,000 మంది భోజనాలకు ఉదకం ప్రభు నా చేత్తో విడిపించారు. అప్పుడు బ్రాహ్మణులు భోజనానికి కూర్చున్నారు. ఇలా భోజనాలు జరగడం చూసి నేను ధన్యుడనే మహాభారతంలో ధర్మరాజు చేసిన రాజసూయ యాగం గుర్తుకు వచ్చింది. నిజంగా ఇలాంటి సంతర్పణ ఊరికే చూడడం కూడా మహాభాగ్యంగా అనుకోవాలి. ఆహా! ప్రభు యొక్క లీల అగాధమైనది. భోజనానికి కూర్చున్న వారికి మరియు కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా దక్షిణ ఇవ్వబడింది. మాణిక్ నగర్లో అన్నిటికంటే పెద్ద ఉత్సవము ఇదే. ముస్లింలు కూడా ఇందులో భాగం వహిస్తారు. అన్ని మతాలువారు ఉత్సవం తమ ఉత్సవంగా భావిస్తారు. విఠల్రావ్ తాలూకుదారు, ఆయన క్రింద పనిచేసేవారంతా ఈ ఉత్సవ సమయములో వచ్చి శారీరక కష్టం చేసేవారు. పంక్తి ఏర్పాట్లు వీరి బాధ్యతగా ఉండేది. 1,000 మందికి అన్నం వండడానికి కావలసిన పెద్ద పెద్ద వస్తువులు బండారుఖానాలో అన్ని ఉత్సవానికి ముందే తయారుచేసి పెట్టేవారు. ఉత్సవానికి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొనేవారు. చిన్న పిల్లల కోసం ఆ ప్రదేశమంతా తిరిగి వెదికి పాలను అందించేవారు. ఈ ఉత్సవము ఇప్పటికీ ఇలాగే జరుగుతుంది. తరువాత ఈ ఉత్సవము 5 రోజులుగా జరిగేది. కాని 15 రోజుల వరకు ఆ ప్రభావం ఉంటుందనడానికి ఏ విధమైన సంశయం లేదు. మార్గశిర శుక్ల ఏకాదశి నుండి పౌర్ణిమ వరకు ఇప్పటికీ ఈ ఉత్సవము నియమానుసారంగా జరుగుతుంది. పూర్వం దత్త జయంతి ఉత్సవము ఎలా ఉండేదో ఇప్పుడు జరిగే దత్తజయంతి ఉత్సవము చూస్తే తెలుస్తుంది. రకరకాలైన ప్రజలు ఈ ఉత్సవ సమయంలో ఒక చోట చేరేవారు. దేశం మొత్తం నుండి అనేక రకాలైన జనులను ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో చూడవచ్చు. విద్వాంసులైన జనులకు వారి విద్వత్తుకు తగిన మూల్యం ఇక్కడ దొరికేది. పూర్వకాలంలో కూడా 4 దిక్కుల నుండి జనం ఇక్కడ చేరేవారు. అనేక విధాలైన భాషలు మాట్లాడేవారు. అనేక రకాలైన విద్యలు నేర్చిన గుణసంపన్నులైన జనులు ఈ ప్రదేశంలో చేరి ఒకే భావంతో సేవ చేస్తుండేవారు.
అది చూసి దగ్గరలోని చాలామంది పెద్ద అధికారులు ఈ ఉత్సవానికి హాజరై యథాశక్తిగా సహాయము చేసేవారు. ఈ మంగళప్రదమైన ఉత్సవ వర్ణన చదివి ఊరుకునే కంటే ఒకసారి చూసి తరించాలని మేము మా ప్రియమైన పాఠకులను కోరుతున్నాము. జంగమమేళా శ్రీదత్త జయంతి ఉత్సవము వంటి మహత్తరమైన ఉత్సవము లేదని ముందే తెలియజేయడం జరిగింది. ఇతర సందర్భాలలో వచ్చే పండుగలు, ఉత్సవాలు ఆయా సమయాలలో జరుగుతాయి. అలాంటి ఉత్సవాలలో జంగమ మేళా ఒకటి. సంక్రాంతి తరువాత ఈ మేళా మాణిక్నగర్లో వస్తుంది. హుమానాబాద్లో సంక్రాంతి అయిన తరువాత సుమారు కొన్ని రోజులకు వీరభద్రుని రథోత్సవము జరుగుతుంది. అలా పూర్వం కూడా జరిగేది. తేర్ మరియు అగ్గి ఇది ఉత్సవానికి ప్రచారంలో ఉన్న పేరు. తేర్ అంటే రథము, అగ్గి అంటే జంగమ వాళ్లలో ముఖ్యులైనవారు అగ్నికుండంలో ముందుగా వెళ్తే ఆయన వెనుక అనేక మంది దానిని తొక్కుతూ వెళ్తారు. ఈ రథము మరియు అగ్ని అయిన తరువాత అందరు జంగములు ప్రసాదాన్ని తీసుకుంటారు. ఈ జంగము వాళ్ల విచిత్రమైన నాట్యం, అనేక ప్రకారాలైన వాద్యాలతో పాటలు ఈ మేళాలో కనుల విందుగా ఉంటాయి. ఇప్పటికి కూడా ఇక్కడ ఈ విధమైనవి చూడవచ్చు. ఇలాంటి సందర్భాలలో అనేక మంది జంగములు పోగవుతారు. మాణిక్ నగర్ చుట్టూ పక్కల పూర్వం బసవేశ్వరుని అనుయాయులు ఉండి చాలా చోట్ల వాళ్ల మఠాలను కూడా స్థాపించారు. ఇప్పటికీ మఠాల శిథిలాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల మఠాధిపతులు తమ స్థానములను పటిష్టపరిచి రక్షించినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికంటే ప్రభుకాలంలో జంగములు బావుకులాయ్ ప్రభువుపై భక్తితో ఉండేవారు. అది చూసి ప్రభువుకి సంతోషమై జంగములకు ఎక్కువగా రొక్కమిచ్చేవారు. వాళ్లలాగే గోసాయి, బైరాగుల మేళా కూడా ఉంటుంది. కాని వారు వచ్చే సమయం నిశ్చయమై ఉండేది కాదు. ఏ ధర్మం లేదా మతం వాళ్ల మేళా ప్రభు వద్దకు వస్తే వారికి మంచి సంభావన దొరికేది. మొహర్రం మరియు గ్యారవి హిందూ ధర్మములో సమాజానికి అనుగుణంగా మేళాలు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా ముసల్మానుల మేళా కూడా ప్రభు సన్నిధికి వచ్చేది. వాళ్ల ముఖ్యమైన పండుగ లేదా ఉత్సవము మొహర్రం. ఆ సమయంలో వారు మాణిక్నగర్కి వచ్చేవారు. కాని దీనికంటే గ్యారవి సమయంలో వచ్చే జనం ఎక్కువగా ఉండేవారు. గ్యారవి అంటే ముస్లింల రజ్జబ్ నెలలోని 11వ రోజు. వారి విశిష్టమైన సంప్రదాయంలోని ముఖ్యమైన రోజు. మన ధర్మంలో అవధూతను వర్ణన చేసినట్లుగా అదే స్థితిలో ఉన్న మహబూబుబాని అనే పేరుగల ఒక ప్రసిద్ధ సత్పురుషుని పుణ్యతిథిగా గ్యారవిని జరుపుకునేవారు. ప్రభువుని ముస్లింలు ఆ మహాపురుషుని అవతారంగా భావించేవారు. బీదర్లోని ముస్లింలు ప్రభువుని పీరానెపీర్ దస్తగీర్ అనేవారనే వృత్తాంతము ఇంతకు ముందే వ్రాయబడింది. జ్ఞాన ప్రధాన సంప్రదాయ అగ్రగణ్యునిగా మహబూబ్ సుబానిగా భావించి వారు దత్తాత్రేయుని వలె స్మర్తృగామి అని ముస్లిం మతస్థుల భావన. హిందువులు ప్రభువును దత్త అవతారంగా భావిస్తారు. అందువల్ల గ్యారవి సందర్భంగా వేలమంది ముస్లింలు ప్రభు దర్శనానికి వచ్చి ఇక్కడ ఒక దగ్గర చేరుతారు. ఫకీరులకు, యాచక వృత్తిలో ఉన్నవారికి సంతోషపడేంత ద్రవ్యం ప్రభువు ఇచ్చేవారు. దానిని ఖైరాత్ అనేవారు. ఈ ఖైరాత్ గ్యారవి కంటే 1-2 రోజుల ముందు జరిగేది. ఈ సమయంలో ప్రభు దర్బార్గాదిపై కూర్చుని లోపలికి వచ్చే ఫకీరులకు గాది కింద చేతిని పెట్టి పిడికిలిలో ఎంత ద్రవ్యం వస్తే అంతవారికి ఇచ్చేవారు. వేలమంది ఫకీరులు వచ్చినా ప్రభుగాది క్రింది నుండి ద్రవ్యం చేతితో తీస్తూ ఆపకుండా ఇస్తూనే ఉండేవారు. ఫకీరులు ఆశించినంత వారికి సరిపోయేటట్లు ఇవ్వడం వల్ల ఎవరూ అసంతృప్తి పడేవారు కాదు. ఇలా గ్యారవి యొక్క ఖైరాత్ ఒక్కోసారి రాత్రి 12 గంటల వరకు అఖండంగా జరిగేది. ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ సమయం కూడా నడిచిందని ఇతర చరిత్రకారులు వ్రాశారు. మహబూసుబాని యొక్క గ్యారవి చేయడానికి ప్రభువుకి ప్రేరణ కలిగించినవారు మహ్మద్ను పూజనీయులుగా భావించే కాదరీ సత్పురుషులు అని హైదరాబాద్ నిజాం రాజ్య ప్రధానమంత్రి రాజా కిషన్ ప్రసాద్ బహదూర్
ఒక గ్రంథంలో వ్రాశారు. ఇతను ఒక శ్రేష్ఠ పురుషుడు. వారి కృపతో స్థితప్రజ్ఞుడిని చేసి, దృశ్య ప్రాపంచిక తేడా లేకుండా ఆత్మచింతనతో వారి మనస్సును పారదర్శకం చేశాడు. ఈ శ్రేష్ఠ పురుషుడు కాదర్య పంత పీఠాన్ని నడిపించేవారు. ఆయన తన హీతైషి మరియు సన్మార్గదర్శి అయిన శిష్యుడికి అనగా ప్రభువుకు ఇలా ఉపదేశం చేశారు. ఉత్తమమైన సరకు ఏ దుకాణం నుండి తీసుకున్నా పరవాలేదు. హజరత్ మహబూబ్ సుబానీ యొక్క సేవ చేయడం తమ భాగ్యంగా భావించాలి. గ్యారవి చేస్తూ ఉండాలి. సర్మహరాజ్ బహదూర్ వారికి ఈ అద్భుతమైన సంఘటన ఎలా తెలిసిందో అని మాకు ఆశ్చర్యం వేసింది. ఆయన అనుసరించే ఈ విధానం సర్వధర్మ గ్రంథం అభ్యసించినట్లుగా కనిపించరు. ముసల్మాను ధర్మ పరిశీలన ఆయన ఎలా చేశారో అలాగే మన ఆర్య సంస్కృతి లేదా ఆర్య ధర్మ గ్రంథం పరిశీలన చేసి ఉండవచ్చు. పార్సీ మరియు అరబ్బీ భాషలతో పరిచయం ఎలా ఉందో అలా సంస్కృతి పరిజ్ఞానం ఉంటే మన గ్రంథభండారం యొక్క మహత్యం ఆయనకు తెలిసేది. ఉత్తమ్ మాల్ కొంత్యాహి దుకానాతున్ గ్యావా, మంచి సామాను ఏ దుకాణంలో ఉన్నా తీసుకోవాలి. ఈ నియమంతో జ్ఞానం దొరికే సాధనంగా ప్రాచీన కాలం నుండి మన పవిత్ర గ్రంథంలో విశ్వవ్యాప్త జ్ఞానభండారం నిక్షిప్తమై ఉందో దానిని ఒకక్షణం ఆలోచించి చూస్తే ప్రభు సంప్రదాయం చాలా పురాతనమైనదిగా అనిపిస్తుంది. ప్రభు చరిత్ర బాల్య వయస్సు నుండి సమాధి అయ్యే వరకు సూక్ష్మంగా పరిశీలిస్తే మూర్తివంతమైన జ్ఞానానికి పరమ పవిత్రమైన శ్రేష్ఠత్వం కలుగుతుందనడంలో ఏ విధమైన సందేహము లేదు. హిందూ, ముస్లిం, సిక్, జైన్, లింగాయత్, బౌద్ధ, క్రీస్తు ఇలా అనేక ధర్మ గ్రంథాలలోని సర్వోత్తమమైన విషయాలను గ్రహించి తన అనుయాయులకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో సకల మత స్థాపిత సంప్రదాయమును స్థాపించారు. ఉత్తమ్ మాల్ కొన్హి దుకానాంతున్ గ్యావి ఈ తత్వం భాగవతంలో కూడా చెప్పబడింది. ఇది అవధూత పలికిన వాక్యం అనవచ్చు. భాగవత గ్రంథం వ్రాసినప్పుడు ముస్లిం ధర్మమే లేదు. ఉత్తమ సరకు ఏ దుకాణం నుండైనా తీసుకోవచ్చు. దీనికంటే వ్యాపకతత్వం అనుభ్యశ్చ మహద్భ్యశ్చ సర్వేభ్యః కుశలో సరః సర్వతః సారమాదద్యాత్ పుష్పేభ్య ఇవ షట్పదః. ఈ శ్లోకం ప్రత్యక్షంగా అవధూతుని ముఖం నుండి వెలువడిందని భాగవతం చెబుతుంది. ముసల్మాను ధర్మాన్ని అభిమానించే వ్యక్తి నుండి మహారాజా బహదూర్కు ఈ విషయం తెలిసి ఉండవచ్చు. ఆయన వ్రాసిన పుస్తకం ప్రసిద్ధమై చాలా రోజులు అయింది. ప్రభువుని ఉదారమతవాది ముస్లింలు మహబూబుబానిగా భావిస్తారు. ముసల్మాను సమాజానికి వారి ధర్మ ప్రకారంగా ప్రభు ఆరాధన చేయడం సులభమవ్వాలని ప్రభుమాణిక నగర్కి ఉత్తరాన చల్లా కట్టబడిందని ఇంతకుముందు తెలియచేయడం జరిగింది. ఈ చల్లాలో పెట్టడానికి ప్రభు ముందుగా తన తల పాగా ఇచ్చారు. వారు దానిని పెట్టి దానిపై చత్తు వేశారని అందరికి తెలుసు. ముస్లిం ధర్మానికి అనుగుణంగా అయ్యే ఉత్సవాలు, సమారంభాలు ఈ చల్లా దగ్గరే జరుగుతాయి. ముస్లింల కోసం ప్రభు ముస్లిం అయ్యారు. దీంట్లో ఆయన సర్వవ్యాపక దృష్టి కనిపిస్తుంది కదా. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.